ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి, ఉపవాసముతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో దేవుని ముఖ దర్శనం చేసుకు తీరడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన చక్కని సమయాన్ని, సందర్భాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఇంకా శక్తిపరిచి తీరడానికి, కృపావాత్సల్యంతో నడిపించి తీరడానికి దేవుడు మనలందరినీ కూడా సహాయపరచును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలు ఉపవాసముతో కనిపెట్టే ఒక చర్యలో దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా శక్తియుక్తంగా దేవుని యొక్క పరిచర్యలో వాడడానికి, కృపావాత్సల్యంతో దేవుడు నిలబెట్టి తీరడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉపవాసముతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగైతే మన జీవిత విధానములన్నీ కూడా దేవుడు సహాయపడేటట్టుగా ఉండి తీరుతుంది. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం సమర్పించుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తెలుసుకుందాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న ఒక మాటని ఈ పగటి వేళ ఆధారంగా తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం దాని 12వ వచనం చెప్తున్న ఒక మాటని ఆలకించండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అంతైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పారు గనక, పాపము వలన కలుగు శ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొని. చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం గత కొన్ని రోజుల్లో నుంచి నేర్చుకొచ్చిన ఒక విషయం, ఆత్మిక పోరాటం గురించి మనం నేర్చుకొచ్చేది. ఆత్మిక పోరాటం దేవుని యొక్క బిడ్డలకు ఉంది. దానిని తెలుసుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? ప్రయత్నం కలిగి ఈ జీవితాన్ని కొనసాగించుకు తీరాలి. అయితే మనం చదివిన వాక్య భాగంలోకి మనం వద్దాం. రోమా సంఘ బిడ్డలకు దేవుని యొక్క దాసైన పౌలు గారు హెచ్చరికిచ్చి చెప్పుచున్న ఒక మాట, అది సంఘ బిడ్డలకి చెప్తున్న ఒక మాట. దాని 12వ వచనం చెప్తున్న మాట మనం చూస్తే, చాలు, ఇది చెప్పేది సంఘ బిడ్డలకి, సంఘంలో ఉన్న సభ్యులకి దేవుని యొక్క దాసి మాటలు ఏం చేసి తీరుతున్నారు? పలికి తీరుతున్నారు. అందుకే అక్కడ చెప్పిన ఒక మొదటి పద ప్రయోగం సహోదరులారా, అంటే సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న సంఘ సభ్యులారా అని పిలిచి ఆయన చెప్పుచున్న ఒక మాటను మీరు ఆలకించాలి. చాలా మంది దేవుని యొక్క బిడ్డల ఆత్మిక పోరాటంలో ఓడిపోవడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, వారి హృదయం ఏమై తీరింది? దుష్టత్వం కలిగే హృదయంగా మారి తీరింది, అపనమ్మకానికి గురై తీరింది, దేవునిని దుష్టత్వానికి వాడి తీరేటట్టుగా వారి హృదయం ఏమైతే దుష్ట వ్యాపారానికి కొరకు అప్పగింపబడి తీరింది. నాతో లేదని నేను అనుకుంటున్నాను. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం జాగ్రత్తగా పరిశీలించుకు తీరాలి. మన విశ్వాసం ఏమి కాకూడదు? దుష్టత్వానికి వ్యాపారం చెందే విధానంగా మారిపోకూడదు. అందుకే చాలా మంది హృదయం ఇప్పుడు ఏమై తీరింది? అపనమ్మకం చెందేంతటిగా, దుష్టత్వాన్ని వ్యాపరించి తీరేంతటిగా దేవుని బిడ్డల యొక్క హృదయం మెల్లిమెల్లిగా ఏమై తీరింది? మార్పు చెందేసి తీరింది. అందుకే రోమా సంఘ బిడ్డలకి చెప్తున్న ఒక మాట, సహోదరులారా, మీ హృదయం ఏం కాకూడదు? దుష్టత్వానికి ఇచ్చే విధానంగా ఏం చేయకూడదు? మారిపోకూడదు. నాతో లేరని నేను అనుకుంటున్నాను. వారి విశ్వాసం హృదయంలో ఎక్కడ విశ్వాసం నాటబడి ఉన్నదో అక్కడ ఇప్పుడు ఏం నాటబడి ఉంది? దుష్టత్వము, అపనమ్మకము, దేవునితో సమమవ్వతీయలేని సరుకులతో ఏమై తీరింది? నిండుబాటు కలిగి ఉండి తీరాలి. అందుకే వారి ఆత్మీక పోరాటంలో ఏం చేయలేకపోతున్నారు? గెలుపు సాధించలేకపోతున్నారు. నాతో దేవుని కలిసి రావాలి. హలో, ఈ పగటి వేళ నీ హృదయాన్ని ఒకసారి ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమునకు స్కానింగ్ చేసి తీరడానికి అవకాశం ఇచ్చి తీరాలి. దేవుని యొక్క ఆత్మశక్తికి స్కానింగ్ చేయడానికి అవకాశం ఇచ్చి తీరాలి. యేసయ్య రక్తం ద్వారా కడగబడి తీరేంతటిగా ఉన్న ఒక స్కానింగ్ లోకి నీ హృదయం ఏమై తీరాలి? అప్పగింపబడి తీరాలి.
అందుకే దేవుని యొక్క దాసు చెప్పుచున్న ఒక మాట, దేవుని యొక్క సంఘ బిడ్డల యొక్క హృదయం ఏమైపోయింది? దుష్టత్వానికి జారిపోయి తీరింది. ఆ దుష్టత్వానికి జారిపోయినందుకు వారి లోపల హృదయం అపనమ్మకాన్ని స్పందించేటట్టుగా, నమ్మక శూన్యత కలిగి తీరేటట్టుగా ఉన్న స్థాయిలోకి హృదయం ఏమైపోయింది? మారిపోయి తీరింది. అందుకే ఆ విషయంలో సంఘానికి, సంఘ బిడ్డలకి హెచ్చరిక ఇచ్చి చెప్తున్నారు, అలా నీ హృదయం ఏం కాకూడదు, దేవుని దగ్గర నుంచి దూరంగా కాకూడదు. అందుకే అక్కడ ఒక మాట స్పష్టంగా చెప్తున్నది, చూడండి దాని 12వ వచనంలో, దేనిని ఎందుకు విడిచిపోయారు? హృదయం బాగులేదు కాబట్టి. హృదయం దుష్ట హృదయం అయింది కాబట్టి ఎవరిని విడిచిపెట్టేశారు? జీవము కలిగిన దేవుని. చాలా మంది దేవుని బిడ్డలు మీరు పరిశోధించండి, వారు జీవం కలిగిన దేవుని తాకటి పెట్టేంతటిగా ఏ పనులో అయినా పద్ధతిలో అయినా వారి మనసు ఏమై తీరింది? మనసును స్థిరపరిచి తీరేంతటిగా మారి తీరింది. దేనిని తాకటి పెట్టి తీరేంతటిగా? జీవం కలిగిన దేవుని, జీవం కలిగిన దేవుడిచ్చిన బిడ్డలని తాకటి పెట్టి జీవం లేని దానిని ప్రభావం ఇచ్చి తీరేంతటిగా వారి హృదయం ఏమై తీరింది? ఒక దేవుని బిడ్డకి దొరికిన భాగ్యం 50 ఆదివారాలే. ఒక సంవత్సరానికి 50 ఆదివారాలు, 50 శుక్రవారాలు, 50 గృహ కూడికలు, 50 ఉపవాసం. 50 కాదు, 3 రోజుల కదా ఉపవాస కూడిక. సుమారు ఎన్ని? 150 ఎలాగవుతుందేమో. నెలకు ఒక 12 45 రోజులు నీకు ఉపవాస కూడికకు దొరుకుతున్నాయి. ఇవన్నీ నీకు దొరికేది దేనికి? నీ విశ్వాసాన్ని పెంచనీయడానికి, నీకు దేవునితో నా అనుబంధం ఏమైతే అనేది పెరగడం. నేను ఇప్పుడు అడిగే ప్రశ్నకి మీ ముఖాలన్నీ కిందకి దిగిపోతాయి. నేను అడిగేది, ఇన్ని రోజులు దేవుడు నీకు ఇచ్చి ఎన్ని రోజులు విశ్వాసాన్ని వృద్ధి చెంది తీరడానికి శరీరాన్ని ఉపయోగించాం? ఆత్మిక పోరాటంలోనే ఉన్నాం, ఆత్మికతలోనే ఉన్నాం. కానీ ఏంటిది? ఆత్మిక విషయానికి ఏం లేదు, గురి లేదు. అందుకే సంఘానికి స్తంభం 7 స్తంభాల సంఘానికి ఉన్నాయి. 7 స్తంభంలో ఒకటి రక్షణ పొందడం, మారు మనసు పొందడం మొదటిది. రెండోది బాప్తిసం పొందడం. మూడోది పరిశుద్ధాత్మాభిషేకం పొందడం. నాలుగోది సహవాసం. ఐదోది ఏర్పాటు కలిగి ఉండడం. ఆరోది ప్రార్థన. 7వది రొట్టి విరుచడం. ఈ 7 స్తంభాలే ఒక విశ్వాసిని నిలబెట్టేది. ఓకే, ఇక్కడి వరకు చాలా విషయాలు బాగానే ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క స్తంభం ఇరిగింది అనుకో, ఆ సంఘం, ఆ విశ్వాసం చెందిన వ్యక్తి నిలబడగలుగుతాడా? మారు మనసు పోయే ఛాన్స్ లేదు. మారు మనసు విషయంలో చాలా పర్ఫెక్ట్. మనం బాప్తిసం ఒకసారి తీసేసుకున్నాం, మళ్ళీ అది పోగొట్టేది లేదు. ఆత్మశక్తిని పోగొట్టి తీరొచ్చు, సహవాసాన్ని పోగొట్టి తీరొచ్చు, వేర్పాటుని పోగొట్టి తీరొచ్చు, బల్లారాధనని పోగొట్టి తీరొచ్చు, ప్రార్థనని పోగొట్టి తీరొచ్చు. అలాగైతే 2 విషయాలలోనే నిలబడి ఉన్నది. ఒకటి మారు మనసు కూడా కొందరు పోగొట్టేస్తున్నారు. ఇంకా నిలబడి బాప్తిసం ఒక్క చర్య. ఆలోచించండి, ఈ ఒక్క స్తంభముతో ఈ ఇల్లు ఎలా నిలబడి తీరేది? లేదా నాకు తెలియట్లేదు. ఈ ఒక్క స్తంభం నిలబడి తీరడానికి 7, ఈ మిగతా 6 కూడా ఏం చేయట్లేదు, సహకారం ఇచ్చి తీరట్లేదు. అలాగే ఇవ్వలేనప్పుడు వారిలో నుంచి వ్యాపరించేది జీవం కలిగిన దేవునికున్న సువాసన కాదు, జీవం కలిగిన దేవునికి ఇచ్చే ఘనత కాదు, జీవం లేని దేవునికి అర్పించి తీరేటట్టుగా ఉన్న అర్చనలు, అర్పణలు, యాగాలు తయారై తీరడానికున్న స్థాయి సంఘం వ్యాపరించి తీరింది. అందుకే నేను చెప్పి రావడానికున్న ఉద్దేశం, ఆత్మిక పోరాటంలో స్తంభాలన్నీ ఏమై తీరాలి? అనుకూలంగా ఉండి తీరాలి. నిలబడి తీరేంతటిగా సంఘాన్ని, సంఘ బిడ్డలని, విశ్వాసాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నిలబెట్టి తీరడం. ఈ 7 స్తంభాలు ఒకే రీతిగా ఏం చేయాలి? నిలబడి తీరితేనే దానిని దేవుడు సంఘముగా పిలిచేది, దానిని దేవుడు అంగీకరించే పాత్రలో. అందుకే ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో సంఘముగా పిలువబడిన వారు, సంఘముగా నిలబెట్టిన దేవుడు, వారు ఇప్పుడు ఏం
ఏమై తీరాదు, జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి తీరేంతటిగా వారి హృదయం ఏమై తీరింది, వేర్పాటు చెంది తీరింది, మార్పులోకి వెళ్ళి తీరింది. అందుకే పగటి వేళ నీ హృదయాన్ని జాగ్రత్తగా పరిశోధించుకో. నీ హృదయాన్ని ఏం చేయాలి, అప్పుడప్పుడు డైలైసిస్ చేసేసుకో. యేసయ్య రక్తం ద్వారా కడిగి, యేసయ్య రక్తం ద్వారా శుద్ధి చెందేసి హృదయాన్ని ఏం చేసుకో, చక్కపరిచేసుకో, హృదయాన్ని పరిశుద్ధపరిచేసుకో. హృదయం అన్నిటికన్నా ఏమై తీరేది, ఘోరం చెందేది, మోసాన్ని అప్పగించి తీరేది. దానిని దుర్నీతి కొరకు వాడకుండా నీతి కొరకు వాడి తీరడానికి నీ హృదయానికి ఒక కడుగుబాటికి ఇచ్చి తీరాలి. ఆ హృదయం లోపల నమ్మకం వ్యాపారించి తీరాలి. ఆ హృదయం లోపల వాక్య నిండుబాటు వచ్చి తీరాలి. ఆ హృదయం లోపల ఆత్మస్వాంగం వచ్చి తీరాలి. అందుకే మాటకి మనం చెప్పేది ఆరాధన చెయ్యాలి, పాటలు పాడాలి, నాట్యం చెయ్యాలి, స్తుతులు పొందాలి అని చెప్పే కారణం ఏంటో తెలుసా? నీ హృదయం నిండేది నీ నోరు ప్రస్తావించేది. నీ హృదయం లోపల ఏమి నిండి ఉందో అదే ఏమై తీరేది, నీ శరీరం ప్రస్తావించేది. నువ్వు అపనమ్మకం చెందే మాటలు మాట్లాడేవు అనుకో, నీ నిండే హృదయం నిండి ఉన్నది. నువ్వు పాస్టర్ గారిని దూషించే ప్రణాళికలో మాట్లాడేవాళ్ళు, నీ హృదయం పాస్టర్లందరి గురించి. దేవుని బిడ్డల హృదయం ఇప్పుడు ఏమై తీరింది, మెల్లిమెల్లిగా దుష్టత్వానికి వ్యాపారంగా మారి తీరింది. అందుకే ఆత్మిక విషయాలకి ఏమిచ్చి తీరట్లేదు, హృదయం సమర్పించలేకపోతున్నారు. అందుకే చాలా మంది హృదయం దుష్టత్వానికి జారిపోయి అపనమ్మకం చెందేసి జీవం కలిగిన దేవుని కూడా అక్కర లేని విధానంగా మారిపోయి యుద్ధం చేస్తున్నారు. అలాంటప్పుడు సాతానికి ఈజీయే నేను ఓడగొట్టడానికి, నిన్ను నిలదీయడానికి, సాత్కరానికి ఇంకేం కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకే పౌలు గారు సంఘానికి చెప్తున్నారు, సహోదరులారా, జీవం కలిగిన దేవుని ఏం చేయకూడదు, హృదయాన్ని దుష్టత్వానికి వాడుకొని అపనమ్మకానికి అప్పగించుకు తీరి ఏం చేయకూడదు, నీకు అప్పగించిన విశ్వాసాన్ని ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు, అలా దేవునికి దూరం అవ్వకూడదు. చాలా మంది దేవుని బిడ్డలు ఎవరికి దూరం అవుతారు, ఆరాధనకు దూరం అయ్యాడు, దాని అర్థం ఎవరికి దూరం అయినట్ట. అది ఫ్యాక్ట్. అది దేనికి, ఆరాధనకు దూరం అయ్యో, సువార్తలకు దూరం, దాని అర్థం నువ్వేంటయ్యో, ఎప్పుడో దేవునికి నువ్వేం చేసావు, టాటా బై బై చెప్పేసావు అని అర్థం. తర్వాత మళ్ళీ నీకు నచ్చిన టైంలో మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తాడో లేదు మీరే వివేచించండి. ఆత్మిక పోరాటంలో ఉన్న దేవుని యొక్క సాన్నిధ్యతలోంచి వెళ్ళకుండా నిమిత్తం ఏం చేయాలి, ప్రయత్నం చేసి తీరాలి. అందుకే మోషే చెప్పిన ఒక పదం నాకు బాగా, నీ సాన్నిధ్యత ఉండి తీరితే నేను ఎక్కడికెళ్ళడానికైనా రెడీ. అందుకే దేవుని యొక్క బిడ్డల అభిమానంతో చెప్పగలిగే, నీ సాన్నిధ్యతలో నడిచే నేను, నీ తోడుగా నడిచే నేను, నీతో కలిసి యుద్ధం చేసే నేను, నీ వాక్యములో ఆనుకొని ప్రయాణం చేసే నేను అని వాక్యం సెలవిచ్చేది. దానికి నీ హృదయం ఏమై ఉండి తీరాలి, నమ్మకయుక్తంగా మారి తీరాలి. దేవునికి ఆశ్రయపడి తీరేది కానీ హృదయాన్ని ఏం చేయాలి, మార్చేసుకోవాలి. అపనమ్మకం వచ్చినప్పుడు నమ్మకంతో దానిని ఏం చేయాలి, అపనమ్మకాన్ని చంపాలి. అర్థం కాదు, అపనమ్మకం రాదా, 190 వస్తాయి, 100లో 190 అపనమ్మకం చెందే ఆలోచనలు, అపనమ్మకం చెందే చర్యలు వస్తాయి. అందుకే నమ్మకం రావడానికి ఏం చేయాలి, అపనమ్మకాన్ని కూల్చివేయాలి. అపనమ్మకానికి చెందిన విత్తనం ఎక్కడుందో దానిని నమ్మకం కలిగే విత్తనంతో ఏం చేయాలి, రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, కనబడినప్పుడు సంఘం కట్టబడలేదు, ఇరిగిపోయిన స్థాయిలో ఉంది, పని చేయడానికి ఏమీ లేదు, మనుషులు లేరు, డబ్బు లేదు, ప్రజాబలం లేదు, ఏమీ లేదు. కానీ అలాంటి ఒక చర్యను చూస్తే సంఘం దేవుడిది, సంఘం కట్టించేవాడు దేవుడే, సంఘాన్ని నిలబెట్టేవాడు దేవుడే, సంఘాన్ని పిలిచి రప్పించేవాడు దేవుడే. అలాగైతే ఆ విశ్వాసముతో తీసుకెళ్ళి ఏం చేయాలి, కష్టపడకపోయినా పర్వాలేదు కానీ విశ్వాసముతో నువ్వు నాటగలిగి చెప్పగలిగి తీరితే చాలు. ఏమని, సంఘం నీది దేవా, సంఘం కట్టించే బాధ్యత నీది, సంఘానికి పేరిచ్చిన వాడు నీవే, సంఘాన్ని బయటికి రప్పించిన వాడు నువ్వే. జరగలేదని చెప్పేసి, సంఘం లేదని చెప్పే
అపనమ్మకంగా ఉంది. Praise the Lord. Hallelujah. Hallelujah. అందుకే హృదయం లోపల ఏం రాకూడదు, అపనమ్మకం రాకూడదు, దుష్టత్వం చాలా మంది దేవుని యొక్క బిడ్డల హృదయాన్ని దేవునికి సాధనంగా వాడుతున్నారు, దుష్టత్వాన్ని ప్రోత్సహించేటట్టుగా. నువ్వు ఒకడిలో విశ్వాసము కోరుతున్నావు అంటే వాడికి వాక్యం అంది. నువ్వు ఒకటి ఇంటికి వెళ్తున్నావు అంటే వాడికి ఏమి ఇచ్చి తీరాలి, ఆత్మీక విషయం ఇప్పించి ఇవ్వలేకుండా పనికిరాని విషయాలకి వెళ్తే నువ్వు విశ్వాసములో కోల్పోయేట దుష్టత్వాన్ని వ్యాపారం చేస్తున్నావు. అందుకే కదా పాట రాసిన వాళ్ళు భలే రాశారు, ఏంటి, ముసలమ్మ ముచ్చట్లు ఆపే, అది ఏం చేసేది, దుష్టత్వాన్ని కుమ్మరించేది. ఒక దేవుని బిడ్డ ఇంకో దేవుని బిడ్డ కలిసేది దేనికి, సమాధానం నిమిత్తం. ఒక దేవుని బిడ్డ ఇంకో దేవుని బిడ్డ కలిసేది దేనికి, దుష్టత్వాన్ని బద్దలు కొట్టే నిమిత్తం. ఒక దేవుని బిడ్డ ఇంకో దేవుని బిడ్డ కలిసేది ఏంటిది, దుష్టుల ప్రభావాలు ఎలగొట్టి తీరడానికి. ఒక దేవుని బిడ్డ ఇంకో దేవుని బిడ్డ కలిసి తంత్రం చెప్పేది దేనికి, దుష్టుల గురువులు ఏమై తీయాలి, పంట శూన్యతలోకి వెళ్ళి. అందుకే ఈ రోజు పగటి వేళ యుద్ధం గెలవాలంటే జీవం కలిగిన దేవుని తట్టు తిరిగి వచ్చేయాలి. టర్న్ బ్యాక్ టు గాడ్. నాకు భలే నచ్చిన ఒక చర్య కుటుంబం గురించి. ఎక్కడ, దేవుని యొక్క బిడ్డగా మోయాబు దేశానికి ప్రయాణమైన ఒక కుటుంబం. ఎక్కడికి ప్రయాణమైన కుటుంబం, ఏ ఊరు నుంచి, బెత్లెహేము నుంచి ఎక్కడికి ప్రయాణం అయ్యారు. బెత్లెహేములో దేవుడిచ్చిన ఆహారం ఉంది, దేవుడిచ్చిన ఆరాధన ఉంది, దేవుడిచ్చిన నాయకులు ఉన్నారు, దేవుడిచ్చిన అధికారులు ఉన్నారు, దేవుడిచ్చిన వ్యవస్థితి ఉంది. అక్కడి నుంచి విడిచి ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, మోయాబు దేశానికి వెళ్ళడానికి. ఎక్కడికి విడిచి, దేవుడున్న చోటు విడిచి, సంఘ కాపరి ఉన్న చోటు విడిచి, సంఘం ఉన్న చోటు విడిచి, ఆత్మీయ అభిషేకం ఉన్న చోటు విడిచి, యాగర్పణలు విడిచిపెట్టి ఎక్కడికి మనసు. నాకు ఆశ్చర్యం కలిగిన, ఈ మనసు ఎప్పుడు అటు తిరిగింది లేదు. కరువు రాకముందు ఈ మనసు అటు ఉంది, కరువు రావడం ఒక వంక దొరికేసింది. మనం కరువు మీద బేరం పెట్టేస్తున్నాం, కరువు మీద కరువు లేనప్పుడు ఇలా దేశం చూశాడు. అర్థం కాలేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు సంఘం విడిచిపెట్టేది, కరువు వచ్చినప్పుడు. తొలేగిన మనసులో అది ఉంది, ఆ మనసుతోనే ఏడకు వస్తున్నాడు. సంఘంలో వస్తాడు, అల్లు శుద్ధి చెప్తున్నాడు, బెత్లెహేము నుంచి రొట్టెకి చేస్తున్నాడు, బెత్లెహేము నుంచి కావాల్సిన దీవం అన్ని అనుభవించేస్తున్నాడు, బెత్లెహేముకి కావాల్సిన దోపుడు మొత్తం దూసేస్తున్నాడు. బలవంతంగా ఈడ్చి ప్రార్థనలో దోచేసి తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రార్థన వాక్య పరిచయంలో దోచేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు. మనసు మాత్రం ఎక్కడుంది, మోయాబు మీద ఆశించేసుకొని దోచుకోవాల్సినవన్నీ. లోకాసువార్త 15వ కుమారుడు చేసిన పనే. వీడి మనసు ఎప్పుడు మారింది, ముందుగా ఎప్పుడో మారింది, కానీ వీడికి ఒక అవకాశం దొరకలేదు. ఆడ ఇంట్లో ఉన్నది దేనికి, నేను దోచుకోవచ్చు. బాధపడకూడదు, అదే చెప్పడం ఆపకూడదు, చెప్పే పదాలు. కొంతమంది సంఘ బిడ్డలు వచ్చేదే సంఘంలో దోచుకోవడానికి. ఫాస్ట్గా సమాధానం దోచేస్తారు, సంఘముకున్న సుఖచర్యను దోచేస్తారు. సంఘానికి కావాల్సిన ప్రార్థన కావాలి, సంఘములో కావాల్సిన విడుదల కావాలి, సంఘములోంచి కావాల్సిన వాక్యక్షేమావృతి కావాలి. కానీ మనసు ఎక్కడుంది, ఇస్కరియోతు యూదా కూడా సేమ్ కేటగిరీ. యేసయ్యతో ఉండి కానుకలు లెక్కెట్టేసుకొని కాగితాల్లో రాసేసి ఉంచాడు, కానీ మనసు మాత్రం ఎక్కడుంది. దేవునికి యజమానికత్వం ఇవ్వకుండా దేవుడికి ఎదురుగా ఉన్న యజమానికత్వం వహించి తీరే సిరి పైన తన మనసేమై తీరింది. అందుకే దేవుడు ఆయన చేతికే కనిపెట్టించాడు. ఏమర్థమైంది, నువ్వు దేంట్లో దొంగ అక్కడే నీ బాధ్యత ఇస్తారు. మనం
దొంగ అవుతావా నీతిమంతుడు నీ ఇష్టం. రెండు ప్లాట్ఫామ్ ఉన్నాయి. అయితే దొంగ అయ్యే ప్లాట్ఫామ్ ఉంది, నీతిమంతుడు అయ్యే చర్య ఉంది. ప్రతిరోజు దేవుడు ఇస్కరియోతు యూదాకి కానుక డబ్బులు చూసుకోరా రాసుకోరా అని చెప్పాడు. వీడు అర్థం చేసుకోవట్లేదు. నాయన ఇది నన్ను పరిశోధించుకు తీరడానికి, ఇది నీతికి సాధనంగా నేను వాడి తీరుతా. దొంగ నవ్వను, దొంగని కాను, దొంగతనం చెయ్యను, బదులుగా నేనేమైతే ఈరోజు నీతియుక్తంగా మారి తీరుతానని, దేవునికి దగ్గరై తీరుతానని మోయాబుకి తిరిగి వస్తాము. వాళ్ళు మోయాబులు ఎప్పుడో ఇండైరెక్ట్ గా చెప్తే స్టెప్ని ఇలా ఉంచారు. ఒక భార్య ఉన్నప్పుడు మరో దానిలో లైన్ వేసుకొని వచ్చారు, అంతే కదా. ఇంకొక దేవుడు ఉండేటప్పుడు ఇక్కడ ఒక ఆరాధన ఉండి ఇంకో దాన్ని లైన్ లో సెట్ చేసుకొని ఉంచారు. దానికి తగ్గట్టుగా కరువు వచ్చేసింది. రాలేదు. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు కూడా ఒక ఛాన్స్ కావాలి. దేనికి? దేని మీద కన్నెట్టారో దాంతో కాపం చేయడానికి, దేని మీద మనసు పెట్టారో దానితో కలిసి జీవించడానికి. నయోమి ఎలిమెలెకు కుటుంబం కూడా అంతే. అది ఒంటరిగా అయితే ఒక అర్థం, ఫుల్ ఫ్యామిలీగా లేదు, ఫుల్ ఫ్యామిలీగా స్టెప్ని చూసుకుని ఉన్నారు. కొన్ని ఒక్కదానిగా వెళ్తే ఒక అర్థం, ఫ్యామిలీ మొత్తం. ఏమైనా అర్థమవుతుంది? సంఘం విడిచిపెట్టే వాళ్ళు మీరు చూడండి, అది ఫుల్ ఫ్యామిలీగా ప్యాకప్ అయ్యారు. ఆడికి పాస్టర్ గారికి సమస్య, వాళ్ళ పిల్లలకి పాస్టర్ గారికి ఏం సమస్య? వాళ్ళ పిల్లల పట్ల దేవుడు ఏమైనా దేవుడు చేశారా? పాస్టర్ గారు ఏమైనా సంఘం పోనీ వాళ్ళ పట్ల ఏదో వాక్యం చెప్పారో, తిట్టారో, కొట్టారో, బాగా తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఏం చెప్పాలి? ఒరే మేము రావురా, నువ్వు వెళ్ళురా అని చెప్పరు. నువ్వు కూడా వచ్చి నో ప్రాబ్లం, నాకు వెళ్ళలో పెద్ద బాధ ఏం లేదు అని అర్థం. కుటుంబ సమేతంగా స్టెప్ని ఉంచుకున్నాం అర్థం. ఈ దేవుడు వద్దు, ఇంకో దేవుడు మనకి, ఈ ఆరాధన మనకొద్దు, ఇంకో ఆరాధన, ఈ సహవాసం మనకు వద్దు. దానికి తగ్గట్టుగా కరువు కూడా వచ్చింది. దానికి తగ్గట్టుగా ఒక పెళ్లి వచ్చింది, దానికి తగ్గట్టుగా ఇంట్లో ప్రోగ్రాం వచ్చింది, దానికి తగ్గట్టుగా ఏదో ఒకటి వచ్చింది. స్టెప్ని ఆటోమేటిక్ బయటకు వచ్చారు. గర్ల్ ఫ్రెండ్ ఆటోమేటిక్. దేన్ని నీవు ప్రేమిస్తున్నావు ఆ సంసారం బాగా మాకు కనబడుతుంది. అదే ఎవరి జీవితంలో కనబడింది? నయోమి కుటుంబ జీవితంలో మనకి కనబడింది. కరువు రావడం ఒక సాధనం. ఇది మనసు ఎప్పుడో దేవుని దగ్గర నుంచి మాయిపోయింది. మేము ప్రేమలు పడ్డాము, ఫ్యామిలీతో ప్రేమలు పడ్డాము. ఎవరితో? మోయాబు ఆరాధనకి ప్రేమలు పడ్డాం, మోయాబు దేవతలతో ప్రేమ పడ్డాం, మోయాబు ఊర్లో ప్రేమలో పడ్డారు. మనం అనుకోవడం ప్రార్థన చేసి పంపిన, అమ్మ నువ్వు ప్రేమలో పడ్డావు వెళ్ళిపో. ఏడండి 2 సెటప్లు మెయింటైన్ చేయడం కానీ ఆడకెళ్ళి ఏ సెటప్ మెయింటైన్ చేసుకో. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నీ మనసు ఎప్పుడు మారి తీరిందో మెల్లిమెల్లిగా మనసు మారిన చోటికి వెళ్ళడానుకున్న త్రోవలు రెడీ. మనసా వాడు రాసింది భలే మారామంటూ నాటకం చేశారు. నిజమేనండి. రూతు అప్పటికే రూత్ ఇంకా రాలేదు కదా. నయోమి భర్త పిల్లలు ఫుల్ ఫ్యామిలీగా డిసైడ్ చేసేసుకున్నారు. ఏంటిది? వెళ్ళిపోతాం. దానికి తగ్గట్టుగా మరి మిగతా వాళ్ళకి ఎందుకు సలహా రాలేదు? వాళ్ళ స్టెప్ని ఉంచలేదు. అర్థం కాలేదు. లేకపోతే ప్రతి మనిషిని మీరు చూడండి, ఏ పని చేసిన దానికి ఎక్స్ట్రా ఒకటి ఉంచే ఈ పని చేస్తారు.
అంతే కదా. డబ్బును ఆధారం చేయకుండా వ్యాపారం ఏం చేస్తాడు? స్టెప్నీ అది. పెళ్లి చేసుకునేటువంటి మనం కట్నం అడిగే స్టెప్నీ అది. జీవిత చర్య ఆ కట్నం అన్న తాడుతోనే ఆ వివాహాన్ని మొత్తం డ్యాన్స్ ఆడించేది. సంక్రాంతి కావాలి, శివరాత్రి కావాలి, ఇంకా దేనికి కావాలి, దీనికి కావాలి, దానికి చీరలు కావాలి, దేనికి ఒక్కటిగా ఏ తాడుకి ఆధారమే ఉంది. పాపం ఇచ్చిన అమ్మాయి వాళ్ళ కుటుంబం ఆడే ఆడే ఆడే. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. వారి మనసు తొలే ఏమైంది. అందుకే వీళ్ళు ఏమి ఎంచుకున్నారు తెలుసా? మోయాబులో ఒక సిద్ధాంతం ఏంటో తెలుసా? ఎక్కడ పశువులను ఆరాధన చేసేటప్పుడు పశువులకి బలి అర్పించాను, ఆ మనుషులకు బలి అర్పిస్తారు. ఈ దేశంలో పశువులకు వ్యవస్థ ప్రకారంగా అల్పురైన ఆ దేశంలో, అందుకే ఆ దేశంలోకి వెళ్ళిన ముగ్గురిని ఆ దేవత తినేసింది. ఊరు మీద ఒక ప్రభావ శక్తి ఉంది. నువ్వు ఏ ఊరి నుంచి చెందిన, ఆ ఊరి నుంచి మగాలు రావట్లేదా అర్థం చేసుకో. తినే ఒకడు ఉంది, మరి ఎర్రగొట్టాల్సిన బాధ్యత నీది. నాకు ఆశ్చర్యం, ఎందుకు నయోమి చచ్చిపోలేదు? నయోమి కాదు చచ్చిపోవాలి. విత్తనం వేసిన నయమే కదా. ఆమె దేవుడు బతికించేసి విత్తనంలో తోటు కలిసి ఉన్నవాడిని దేవుడు తీసేసాడు. ఉన్నదన్నట్టు కలిసి ఆ ఊరికి వెళ్ళారు. ఊరికి వెళ్ళి పిల్లలకి ఏం కూడా చూశారు, సంబంధాలు కూడా. అంటే తొలే ఈ స్టెప్ని ఉందన్నమాట ఊరి పట్ల. దాని గొప్ప కృప అదృష్టం ఏంటో తెలుసా? ఆ ఊరిలో కూడా దేవుని వెతికి తీరడానుకున్న మనసు కలిగే ఒక ఎన్ని నష్టాలు కలిగిన తర్వాత 4 నష్టాలు పారిపోయింది కదా, తోటి కోడలు పారిపోయింది కదా. 4 నష్టాలు కలిగితే ఒకటి కృపగా మిగిలింది. నువ్వు మోయాకి వెళ్ళిపో, నాకేం ప్రాబ్లం లేదు. సంఘం విడిచిపెట్టి వెళ్ళిపో, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు దేవుని దృష్టిని మార్చేసుకొని వెళ్ళిపో, నాకేం. 4 నష్టాలు కలిగే తిరిగి వాపసు వచ్చేది. అందుకే విడిచిపెట్టి వెళ్ళొద్దని చెప్పేది. మనసు దేవుని ఏం చేయకూడదు, విడిచిపెట్టొద్దని చెప్పే కారణం ఇది. తప్పిపోయిన కుమారుడికి కలిగిన నష్టం కూడా అంతే. నానిచ్చిన సొమ్ము ఏమైపోయింది? నానిచ్చిన సొమ్ము అయిపోయింది. ఓకే, నాన్న తనకిచ్చినవన్నీ తన చేతిలో అయిపోయింది. ఆయనకు ఉన్నది కూడా ఆయన చేతిలో అయిపోయింది. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఆయన కూడా ఏమైపోయాడు? అతి పతనంలోకి వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తున్నది ఆయన ఒక యూదుడు. యూదులకి ఎప్పుడు యూదుడు స్టాండర్డ్ ఉంది. అర్థం కాలేదు. స్టాండర్డ్ అంటే వారి యోగ్యత. ఆ యోగ్యతకు కింద వాళ్ళు ఏం చేయరు, అంతే కదా. మీ కుటుంబానికి ఒక యోగ్యత ఉంది. ఆ యోగ్యతకి కిందకి వెళ్తే కుటుంబం ఏమైపోయేది? నిలదీయబడి. ఇది ఆ నాన్న సొమ్ము తీసుకున్నాడు. ఓకే, వెరీ గుడ్. నాన్న ఇచ్చినవన్నీ దోచుకొని వెళ్ళి మొత్తం ఊడ్చేశాడు. ఇంకా కూడా ఈ నాన్నను అవమానపరచడానికి ఏం చేశాడు తెలుసా? ఆ యూదుల చర్యలో నుంచి ఇంకా దిగజారిపోయాడు. ఎక్కడికి ఉద్యోగంలోకి వెళ్ళాడు? యూదులకు ఒక వ్యవస్థ ఏంటిదో తెలుసా? పందులు వారికి ఏం చేయలేదు, నిషేధింపబడినది, అపవిత్రం చెందేది, వాటిని ఏం చెయ్యరు. ఏ రీతి కలిగిన దాని అర్థం వాళ్ళు పందుల వ్యాపారం కూడా చేయరండి. వాళ్ళకి పందిశాల కూడా ఉండదు. కారణం ఏంటి? వాళ్ళ స్టాండర్డ్ యూదులు కాబట్టి
మేము దానికి ఏం చేసేది కాదు. ఏం చేసి ఈడెందుకు పందిసాలకి యుద్ధానికి వెళ్ళాడు చెప్పగలుగుతారా? యూదులందరూ ఈ పందిసాలను ఓకే ఆ వ్యాపారానికి వద్దని చెప్పినప్పుడు అన్యులందరూ ఈ వ్యాపారం చేస్తున్నారు. నువ్వు మందు కొట్టి పెడతావు వీటి ఎందుకు పెట్టావు? మనం నిషేధించిన వ్యాపారం సెన్స్ రావాలి అలాగే అర్థం. ఎందుకు నువ్వు మంది కొట్టి? నేను తాగట్లేదు, నాకు దాంతో సంబంధం, అందుకే నేను ఏం చేయను, ఆ బిజినెస్ చెయ్యను. దానికి లోన్ వచ్చినా, దుకాణం ఫ్రీగా ఇచ్చినా, సామగ్రి ఇచ్చినా నువ్వేం చెయ్యవు. మరి దేవుని బిడ్డ కొందరు ఉన్నారు, వాళ్ళ మీద తెగించేసారు. మరి ఆ విషయం మనకు తెలియదు. మన ఫ్యాక్టరీ నేను చెప్పాను ఎందుకు? అది నా దేవుని యొక్క వ్యవస్థతకున్న స్టాండర్డ్కి నిలదీయబడింది. ఓకే, అలాగైతే యూదులు ఎవరు కూడా ఏ పని చేయరు, మందుల వ్యవసాయం చేయరు. ఓకే, యూదులు ఆ కాలంలో యూదుల సంఖ్య భలేగా ఉంటుంది కదా. అలాగైతే ఆ వ్యాపారం చేయలేని సంఖ్యలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు బోల్డ్ సంపాదిస్తారు. బిజినెస్ మంచి లాభం ఎక్కే చర్య. దానికి తగ్గట్టుగా జీతం కూడా ఆశించుకోవడం ఒక గాడిద వచ్చింది. ఆ గాడిద కూడా మంచి గాడిద, యూద గాడిద, యూదులైన గాడిద. ఆడికి మంచి ఛాన్స్. నువ్వు వ్యాపారం మీ దేవుడి కోసం మీ వ్యాపారం వద్దనుకుంటారా? నా పనికిరాని వాళ్ళరా, నీ చేత నేను గొడ్డు చాకరీ చేయించేస్తానని అడిగి ఉద్యోగంలో పెట్టారు. ఎప్పుడు మా నాన్న దగ్గర నుంచి మనసు దారిపోయాడు, అప్పుడే సాతాను ఈయన మీద గురి పెట్టేసుకున్నాడు. నువ్వు నాన్న దగ్గర నుంచి పారిపోయావు కదా, నాన్న దగ్గర నుంచి మనసును దూరపరుచుకున్నావు కదా, నేను నిలదీసే చర్యలోకి నేను దూరం తీసుకెళ్తా. ఇది పందిసాలలోకి ఉద్యోగంకి వెళ్ళిన అవమానం ఎవడికి? తండ్రికి, యూదుల చర్యకి, యూదుల వ్యవస్థకి, యూదుల దేవునికి, యూదులకున్న ఘనతకి ఈడేం చేసి తీరుతుంది? అవమానం చెందించేసే తీరే వ్యాపారంలోకి ఎక్కి అర్థం కాలేదన్నమాట. ఈడెంత నమ్మకస్తుడు అవుతాడా? అక్క నమ్మకస్తుడు అవుతాడా? ఇక్కడ పందిసాలలో ఉద్యోగంలో చేరి పందులతో మంచి కాపురం చేసుకుంటున్నాడు. మాట మాటకి వీడికి పందులు కనబడుతున్నాయి కానీ ఏం గుర్తుకు రావట్లేదు. పందుల తిన్న తిండి కూడా ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు చెప్పేది పందులకు ఇచ్చిన ఆహారం అంత చీప్ అయిపోయాడు. అది యజమాని కాడికి కాస్త భోజనం పెడితే పెట్టరా? నాన్నంత ఏం చేయాలనుకున్నాడు? నిలదీయాలి, అవమానపరచాలి, తుచ్చీకరించాలని కోరుకున్నాడు. కానీ ఎంత తుచ్చీకరించుకోవాలని కోరాడో అక్కడి నుంచి తన మనసులో నాన్న పట్ల ఉన్న జ్ఞాపకం గుర్తురావడం. ఎక్కడే నాకు చెప్పడానికి ఉన్న మర్మం ఉంది. నువ్వు ఎంత దేవుణ్ణి నిలదీయాలి, అణిచి తొక్కాలని ఆశపడి ఎంత కిందకి దిగుతాతో అక్కడే దేవునితో నీకు అంటు కలిగి వచ్చి తీరాలన్న ఒక ఆశా నిగ్రహం నీ లోపలికి వచ్చి తీరేది, ఒక అనుబంధం నీ లోపలికి వచ్చి తీరేది. గొప్ప విషయం ఏంటి తెలుసా? ఆ ఆశ వచ్చినప్పుడు అక్కడ ఉండకూడదు. అదే మోయాబు దేశానికి వెళ్ళిన నయోమికి కూడా కలిగింది. ఆయనకు అర్థమై తీరింది, ఇక్కడ దేవుడు నన్ను తిరిగి పిలుస్తున్నాడు అన్న స్పందన ఆమెకు అర్థమై తీరింది. అదో పేదరితో యేసయ్య చెప్పిన మనం 3 సార్లు కోడి కోసేటప్పుడు నువ్వు నన్ను ఏం చేసేస్తావు? వదిలేసేది పోతావు నాయన. 3 సార్లు కోత కోసిన తర్వాత మళ్ళీ వదిలేసి వెళ్ళం కాదు నాయన, ఆ కోడి కోసేది మళ్ళీ తిరిగి వచ్చి తీరినాయన. దేవుడు తొలిగా ఎందుకు సలహా ఇచ్చేది? అలా వెళ్ళిపోకూడదా? తిరిగి వచ్చారా? అలా నాశనం అవ్వద్దురా? తిరిగి వచ్చారా? అలా నీ హృదయాన్ని దుష్టత్వానికి వ్యాపారం చెయ్యొద్దురా? అలా నీవు దేవునికి విడిచిపెట్టొద్దురా? దగ్గరకు వచ్చారు అని చెప్పగలిగే నయోమి చెప్పినట్టుగా చెప్పాలి. నేను వెళ్ళడం వల్ల నాకన్నీ నష్టమే, నాకన్నీ చేదే, నాకన్నీ జీవితంలో శూన్యతే. ఈరోజు ఒక నిర్ణయం చేసి తింటా, దేవుని దగ్గరికి నేనేం చేసి తినా? తిరిగి వచ్చి తిరుగుతా. నష్టమైన వాటిని దేవుని
నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నువ్వు చచ్చే అంటే ఆ చచ్చిన కాడ ఈయన కూడా సతిగా సమానం చేస్తుంది అర్థం కాదు. నువ్వు ఎక్కడ చస్తావో దాని పక్కనే నేను కూడా సమాధిరాయి అవుతా. హల్లెలూయా. ఇండైరెక్ట్ గా ఆయన చెప్పిన చర్య మీద ఆలోచించి తీరాలి. ఒక్క డెసిషన్, నువ్వు ఇంటికి వెళ్ళిపోయమ్మా. నో నో నో, నా ఇల్లు నీతోనే ప్రారంభించేది, నా ఆత్మీయత నీ దేవుడితోనే ప్రారంభించేది. నేను కట్టబడి విశ్వాసం నిలకడత్వం కలిగేది నువ్వు చెప్పిన దేవుని సహవాసంలో. అసలు నష్టమైనప్పుడు విశ్వాసం రావడం ప్రారంభించింది. హల్లెలూయా. ఈ పగటి వేళ దేవుని బిడ్డలారా, ఆత్మిక పోరాటంలో విశ్వాసం ఏం కాకూడదు, కోల్పోనివ్వకూడదు. దేవుని వదిలేసే చర్యలో హృదయ మనసులో కూడా రాకూడదు. ఇక్కడ రాకూడదు. మన హృదయాల్లో కానీ తలాంపులో కానీ మనసుల్లో కానీ రాకూడదు. అది కానీ అతను లెక్క ఉండకండి. నీకు నచ్చకపోయినా వచ్చి కూర్చో. జబ్బులు పాలైపోయినా పర్వాలేదు, తగ్గి ప్యానం పోయేటట్టుగా వచ్చి కూర్చో. అర్థం కాలేదు అనుకుంటా. మరి దానికి కూడా చేత కాకుండా నలుగురిని అద్దె తీసుకో. ఒరే నన్ను మోసుకొని కాస్త చర్చి ఇక్కడ పడేయండి రా, నేను ఆడ దగ్గేసేలా పడుంటాను. కానీ అలాంటి యొక్క మనస్తత్వం కలిగితే దేవుని దగ్గర నేను దూరం కాలేవు. దేవుని దగ్గర తీరడానికి ప్రతి అవకాశాన్ని దేవుని బిడ్డలు ఏం చేయాలి, ఉపయోగించి తీరాలి. అలాగైతే దుష్టత్వం హృదయంలో వ్యాపారించదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను మోహన్ పట్ల దుష్టత్వం చేయడానికి కలిగి ఉన్న అదే మనస్తత్వంతో, దుష్టత్వం కలిగిన అదే మనస్తత్వంతో మేలు కల్పించి తీరడానికి నా సిద్ధాంతం చేయాలంటే దుష్టత్వం కలిగే సిద్ధాంతం ఆటోమేటిక్ మేలు చేసేట్టు తెచ్చిపోతుంది. ఇక ఆయన నన్ను మోసం చేసిన అది పెద్ద తేడా ఏమేమి అనిపించదు. అర్థం కాలేదు. నేను ఆయనకి సహాయం చేసి ఆయన నన్ను మోసం చేసాడు అనుకో, నాకు పెద్ద ఎఫెక్ట్ ఏం తగలదు. మళ్ళీ నేను ఆయన మేమిస్తాను, నాతో లేరను. మళ్ళీ ఆయన కోసం ధ్యానం పెడతాను, మళ్ళీ ఆయనకి కావాల్సిన సరిపోయింది. ఆయన మళ్ళీ నన్ను మోసం చేస్తాడు. ఆయన ఎంత చేస్తాడు దానికి మేలు నేను అంటే చేస్తాను. మనం చేసే చర్యలుగా నేను ఆడుతా అన్ని ఇచ్చి సరిపోయిందంటే అన్నను మోసం చేయదు. ఇంకా నిన్ను కాబట్టి ఇంకెవరు మోసం చేయాలి. నిన్ను చేస్తే నువ్వు అంగీకరించుకోగలుగుతావు. వేరే ఓడి చేస్తే ఆయన పేరుతో చరిత్రలో లేనట్టు నువ్వు చూచేస్తావు. ఏది మంచిది? అన్యుడి చేత తన్నులు గాయడం మంచిదా, అంగీకరించిన ప్రజలు తన్నులు కాసుకోవడం మంచిదా? అందుకే యేసయ్య చెప్పినమాట ఎంతసార్లు క్షమించాలంటే 70 మార్లు 70 సార్లు ఏం చేయాలి? క్షమించి అంగీకరించే శ్రేణికి. అలాగైతే 490 సార్లు కూడా క్షమించేసి మళ్ళీ ఆయన నా మీద అతిక్రమం చేసుకొచ్చిన నేను క్షమించేస్తాను రా బాబోయ్, నేను నీ పట్ల కీడు చేసి పెట్టను రా బాబోయ్. 491 సారి కీడు చేసే ముందు 4 సార్లు ఓ నాని ఏం గుండెరా వాడిది, ఏం ఆత్మీయత రాయింది, ఏం అభిషేకం రాయింది, ఏ దేవుడి ఎలాంటి పద్ధతులు, అలాంటి దేవుడు నాకు కావాలి, అలాంటి అనుబంధమే నాకు కావాలి, అలాంటి క్షమించే మనసు. ఇప్పుడు మా ఇద్దరు ఆత్మిక పోరాటం మేమిద్దరం కలిసి యుద్ధం చేయగలుగుతాం. ఆయన కూడా నా మనసుకి తగ్గట్టుగా మారిపోయాడు. ఇప్పుడు ఆయనని ఇప్పుడు నదిని మోసం చేసాడు అనుకో, 490 సార్లు మోసం చేసాడు క్షమిస్తాడు. తొలి దొరికిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆయన నాకు ఒకటి నేర్పించాడు కదా, 491 సారి ఈ గాడిద మారింది. అలాగైతే 492 సార్లు నేను ఆయన గాడిద మారి ఆయన ఇదే ఆత్మిక పోరాటం. ఇలా ఒకరొకరు నవీన్ మళ్ళీ మోసం చేసి అర్థం కాదు. ఈ రూట్ ఎలాగ వెళ్ళిందో చూడండి. ఆయన
ఆయన కూడా అదే రీతిగా దేవి అలాగే అందరికి ఇలా చేసేటప్పుడు ఒక సమూహం తయారవుతున్నది, ఒక యుద్ధం చేసే బెటాలియన్ తయారవుతున్నది. క్షమించే మనస్తత్వం కలిగే, ప్రేమించే మనస్తత్వం కలిగే, దేవుడితో హృదయం జరగలిగి దుష్టత్వానికి హృదయం అప్పగించే ఈ అనుబంధం లోపల సాతాను కాదు కానీ ఎవడొచ్చి కూడా ఏం చేయలేరు, ఏం నచ్చలేదు. అదే నయోమి కూడా కోరి నిన్నాళ్ళు నువ్వు నాటిన చోట్ల నేనేం చేస్తాను, పంట మార్చాను, పరిగెట్టేస్తాను. నేను ఎక్కడికి బెతలెహేముకి పరిగెడతా, నా స్వజనుల దగ్గరికి పరిగెడతా, నా కుటుంబాల దగ్గరికి నేను పరిగెడతా. తప్పిపోయిన కుమారుడు అదే మా నాన్న నేనేం చేస్తా. ఈడెళ్ళి ఆ యజమాని దగ్గర నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, వద్దు చదివేటు అక్కడు. నా వ్యాఖ్యానం మీరు బైబిల్కి నన్ను వాదించాలని గొంతు తీసుకురానికి రాకండి. వీడు ఎలాగెళ్ళాడు మీకు ఎలా తెలిసిన అడక్క నేను మీరు దేవునితో మంచి అనుభవం పెట్టుకుని తెలుసుకోండి. నా వ్యాఖ్యానం వీడు తలుపులో నుంచి పంది సాలలోకి దూరాడు. ఓకే, ఎందులో నుంచి? తలుపులో నుంచి పంది సాలలోకి దూరాడు. మళ్ళీ ఆ తలుపు ఆయన కొరకు తెరవబడలే, తెరవబడదు కూడా. ఈ పగటి వేళ కొన్ని దుష్టత్వం కలిగే చోటికి తలుపులో నుంచి వెళ్ళావు కదా, ఆలోచించేస్తూ తలుపులో నుంచి వెళ్ళిన నీవు తలుపులో నుంచి బయటికి రాలేవు, రప్పించడం కూడా సాతాను. ఆ తలుపుకున్న ఒక ప్రత్యేకత ఏంటో ఒక్కసారి తెరిస్తే మరి ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు, లేకపోతే నువ్వు సావాలి. నీ సమాధి కార్యం అయితేనే వీడికి అర్థమైతే నీ తలుపులు నా కొరకు తెరవబడవు కానీ పరలోకంలో నాకు ఒక తలుపు ఉంది, అది నాకేమై తీరేది, క్షమాభిక్షకి తీరడానికి, నన్ను అంగీకరించి తీరడానికి, నన్ను ఆశీర్వదించి తీరడానికి, నన్ను కౌగులించి తీరడానికి. అందుకని చెప్పిన పదాలు నాకు పరలోకానికి వ్యతిరేకంగా నేనేం చేశా? తప్పు చేసింది ఎవరు వ్యతిరేకంగా? 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటిది? మీ అమ్మ నాన్న ఏం చేయాలా? ఇది యోధుడు కదా గుర్తొచ్చింది ఏంటి? ఓ నాయుడు మా అమ్మ నాన్నని నేనేం చెయ్యలే, నేను ఎక్కడున్న తలుపుని బద్దలు కొట్టేశాను, పరలోకంలో ఉన్న తలుపును. ఎలా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. పందిశాలలో ఉన్న తలుపు నీ కొరకు తెరవలేకపోయినా పర్వాలేదు కానీ ఆ పందిశాలలో యజమాని ఇంటి తలుపులు నీ కొరకు తెరవబడలేకపోయినా పర్వాలేదు కానీ ఆ పందిశాలలో మధ్య నిలబడి దేవా ఆ తలుపు ఒక్కసారి నా కొరకు తెరవబడేవో, నాకు పిలిచి నన్ను తోడుకోలేవో అని చెప్పగలిగి తీరేంతటిగా పరలోకానికి ఉన్న తలుపులు నీ కొరకు ఎనీ టైం. దానికి అపనమ్మకం వాడికలో రాదు, నమ్మకం వాడికలో రావాలి. వీడికి నమ్మకం వచ్చిన మా నాన్న ఇంటికి నేను వెళ్ళిపోతా, మా నాన్న సేవించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, మా నాన్న ఏ వ్యవస్థకి తగ్గట్టు అక్కడికి నేను వెళ్ళిపోతా. తలుపులేం తెరవబడలేదు కానీ దొరికిన గోడ దూకేసి పైపోయాడు. అందుకని నేను చక్కటిగా కీర్తన కూడా చెప్తున్నాను, నేను దేవుని కొరకు ఎన్ని గోడలైనా దూకుతా. అర్థం కాలేదే, దేవుని కొరకు ఎలాంటి గోడలైనా నేనేం చేస్తా. ఈరోజు దేవుని మీద నువ్వు ఆలోచించాల్సింది, నువ్వు పాపపు గోడలు దూకేసి వచ్చావుగా, నువ్వు మతానుకున్న గోడలు దూకేసి వచ్చేసావుగా, నువ్వు కులానుకున్న గోడ దూకేసి వచ్చావు కదా, నువ్వు హత్య వ్యతిరేకతకున్న గోడలు దూకే. హలో, ఎన్నో గోడలు దూకేసి ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఆ గోడలు దూకడం మాత్రం కదా, తలుపులు కూడా నీ కొరకు తెరవబడి ఉండేది. వీడెప్పుడు మనసు దేవుని మీద పెట్టుకున్నాడు, నాన్న మీద పట్టుకున్నాడు, దూకడానికి నా శక్తి బలం వచ్చి తీరింది. అందుకే కదా అన్యులుగా మనకి దేవునికి నా గోడను యేసయ్య ఏం చేసి బట్టలు కొట్టి తీరాడు. దాని వలన ఏమైతుంది? కాటాల్సిన పాము యేసయ్య ఏం చేశాడు? కాటేసి నిన్ను కాటాల్సిన పాము
పాము కానీ నిన్ను కాటుంటే నువ్వు నమ్మకం నుంచి అపనమ్మకంలోకి కిందకి జారిపోయాడు. ఆ పాము నిన్ను కాటలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోడ దూకేసి ఒక పరుగు పరిగెట్టాడు. అంతే ఉన్నాడు. ఈ పరిగెట్టిన పరుగులో వీడికి విశ్వాసమే పెరుగుతుంది. మా నాయన నన్ను చేర్చుకుంటాడు, మా నాన్న నన్ను కౌగిలిస్తాడు, మా నాన్న నాకు సదుపాయాలు చేసి పెట్టాడు, మా నాన్నతో నేను మా నాన్న నన్ను ఒప్పుకోకపోయినా నేను మా నాన్న ఒప్పించా. నువ్వు ఏంటి ఇన్వెస్ట్మెంట్ చేసావో అది రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. నాన్న దగ్గరికి ఎలా పారిపోయో అలాగే నాన్న దగ్గరికి ఎగిరవాలి. ఇక్కడ ఎన్ని మైల్ స్పీడ్లో పరిగెట్టండి మీరే ఊహించండి. ఈ పరిగెట్టిన పరిగెట్టులో అలుపు రాలే, సలుపు రాలే, పలుపు రాలే. అర్థం కాలేదు. ఈ పరిగెట్టిన ప్రయాణంలో అలుపు రాలే, పలుపు రాలే. మనకి 3 వస్తున్నాయి. ఆరాధనక అలుపు, తర్వాత సలుపు, అమ్మయ్యా తర్వాత బలుపు. ఈ 3 ప్రయోగాలతోనే వచ్చే వారం వస్తాడు. ఏందమ్మా ఆరాధన క్రమం? అలుపు, సలుపు, బలుపు. వాళ్ళు చెప్పిన స్టోరీలో ఈ 3 కనబడతాయి. ఏం రాదు, ఏం చెప్తాం, ముఖ లక్షణం మారిపోతుంది. ఏం చెప్తాం అయ్యగారు, ఇక్కడ అక్కడ నడుము ఉంది కదా, లోపల ఎముకున్నా కదా, వ్యాఖ్యానిస్తుంటే ఈడ అలిసిపోయింది, బలిసిపోయింది. నైట్గా చెప్పాడు అయ్యగారు నేను రాలేదు, తప్పు అయిపోయింది. ఇదే కదా నిజాయితీ. అయ్యగారు రాలేదు, అయ్యగారు రావాలని ఆశ ఉంది కానీ నేనే తప్పించేస్తాను. అలా చెప్పితే కనుక దేవుడు కనికరమని చూపిస్తాడు. నాటకం చూపిస్తుంటే వామ్మో వీడికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేయాలి. ఆ అల్లు అర్జున్కి ఇచ్చిందని తోచుకొని ఈ కుమారుడికి అలుపు, సలుపు, బలుపు ఏం రాలే. రానివ్వలే. నేను ఎవరి దగ్గరికి పరిగెట్టాలి? నాన్న దగ్గరికి పరిగెట్టి తీరాలి. నాకు ఆశ్చర్యం కలిగిన, అద్భుతం కలిగిన మాట ఏంటి? నాన్న ఇంటి లోపలికి వెళ్ళంట. ఎక్కడ కూర్చున్నాడు? తలుపు ఏడు కూర్చొని నా కొడుకు వస్తాడు, వస్తాడు, వస్తాడు. ఇల్లున్నా కూడా ఇంట్లో సుఖం అనుభవించి కూడా ఎక్కడ కూర్చున్నాడు? ఈయన ఏసై కూడా గవిని దగ్గర కూర్చొని పిలుస్తున్నాడు. మా అమ్మాయి వస్తాది, నా కొడుకు వస్తాడు, నా కుమారుడు వస్తాడు, నా సేవకుడు వస్తాడు, నా అభిషేకుడు వస్తాడు. ఆడికి వెళ్ళిపోతాడు, ఎంత దూరం పరిగెట్టాడు, వస్తాడు, రాక తప్పదు. ఆ చూస్తున్న చర్యలో ఒకడు చెమటల కారి పరిగెట్టు వస్తున్నాడు. ఆ చెమట కారే చర్యలో నీకు అర్థమైంది, అదే నావాడే నాకు దగ్గర అవుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను సేవించడానికి. ఇందు నిమిత్తమే పౌలు కూడా చెప్పింది, దగ్గర పరిగెడు వచ్చింది. అయ్యగారి దగ్గరికి పరిగెడు వచ్చింది. చెప్పాడు పాలు, అయ్యగారు నేను వాడుతున్నాను అని చెప్పి పరిగెడికి వచ్చాను వాడించు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. అందుకే రోమా సంఘ బిడ్డలకి చెప్తున్నమాట, పరిగెట్టి దేవుని దగ్గరికి తిరిగి వచ్చేయండి, విశ్వాసముతో దేవుని దగ్గరికి పెరిగొచ్చండి, దుష్టత్వాన్ని మాని మేలు కలిగే విధానంతో దేవుని దగ్గరికి ఏం చేయాలి? పరిగెట్టి తీరితే యుద్ధం గెలిచి తీరడానికి కూడా సహాయం దేవుడికి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 21, 22 వచనాలు చదివే చూచినప్పుడు అక్కడ చెప్పిన మాట మీరు చూడండి. నిర్గమాకాండం జాగ్రత్తగా నుండి ఓ లార్డ్ ఆయన మాట వినవలెను. ఆమేన్. ఆమేన్. ఆయన కోపము రేపవద్దు, తర్వాత ఈ అతిక్రమములను ఆయన పరిహరింపడు, తర్వాత నామము ఆయనకున్నది. ఆమేన్. తర్వాత అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, ఓ లార్డ్ నీ విరోధులకు విరోధుడు. ఎక్కడే చెప్పాలి, నువ్వు ఏం చేయక్కర్లేదు, జాగ్రత్త వహించి ఊహించండి. తప్పిపోయిన కుమారు ఇంటికి వచ్చినాడు, ఏం జాగ్రత్తలు చెప్పుకుంటారు? మీరే చెప్పండి. నాయన ఇంకా నా డబ్బు మీద వస్తుపడద్దు, ఇక నా ఇంట్లో దొంగతనం చేయొద్దు, ఇంక వెళ్ళాలి పనికిరాని పనులకి, ఎన్ని సలహాలు చెప్పుకుంటారు. నాకు ఆశ్చర్యం కలిగిన మాట ఏంటో తెలుసా? వీడికి ఆ ఇంటి గవిని లోపలికి వచ్చేసరికి నిశ్శబ్దతతో జీవితం ప్రారంభించడం మొదలు.
మౌన ప్రార్థన అని విన్నారు ఎప్పుడైనా? నిశ్శబ్దం కలిగి చేసిన పనాలంటే కదా. నానాడికి కడిగించేసి బట్టలు వేయించేసి ఆహారం ఇచ్చి శుభ్రంగా కుర్చీ మీద కూర్చోబెట్టి ఇది ఏం మాట రావట్లే. ఇలా తూకునేటప్పుడే అన్నయ్య వచ్చాడు. అన్నయ్య ఊరు కడుతున్నాడు. సొమ్ము దోచుకొని వెళ్ళిపోయిన దొంగ కూడా ఇదేం మాట్లాడు. అవును, నేను తీసుకెళ్ళిపోయిన దొంగనే. ఆ మౌనంలోనే అంగీకి నేను దొంగనే. నా అన్నయ్య అంటున్నాడు, చూడలే ఇక్కడ వ్యభిచారంతో తిరిగడం మనిషి వీడికి తెలియదు. వీడు చెప్పేస్తాడు ఏమని, నాన్న సొమ్ము మొత్తం ఎక్కడిచ్చేసావు, వ్యభిచారంతో ఇచ్చేసి వచ్చేవాడా అంటే మా భాషలో బూతులు రాయలేరు కానీ ఆ ప్రయోగాలన్నీ బూతులే. మీరు అర్థం చేసుకోవాలి. మరి కొట్టుకునేటప్పుడు ఏం వాడే బూతులు ఆయనకి ఈ సౌండ్తోనే ఉన్నాయి అక్కడ. దాని భాషా ప్రయోగంతో పరిశుధాత్మ బూతులేం రాయలేడు కదా. అందుకే పరిశుధాత్మ దేవుడు ఏం చేస్తాడు, ఆ పద ప్రయోగాలు అలా ఒప్పాడు. ఊహించండి ఎలా బండ బూతులు తిట్టుంటాడు. తిట్టేటప్పుడు కూడా నాన్న చెప్తున్నావు, ఒరే నాయనా ఆడు తప్పిపోయినోడు రా, దొరికాడు రా బాబు. నీ పరిస్థితి ఏంట్రా, ఆడు దొరికాడు, నువ్వు ఇంకా దొరకలేదురా. ఇప్పుడు కూడా బాధేడు తెలుసా, నాయన నాకేం లేదు. ఎవరితో తినాలి? వీడికి నాన్నతో కూకొని తిన్నా టైం ఉండదు. ఎవరితో కూకొని తినాలి? ఫ్రెండ్స్తో తింటేనే పెద్దలు అవుతాయి. ఓపెన్ ఫ్రెండ్స్తో కూర్చుంటేనే నాన్నతో ఈ పని చేయలేడుగా. అందుకే వీడేమంతా సాహసం కావాలి. ఇందులో ఇక్కడే చెప్పాలి. చిన్న కొడుకు చెప్పాను, నాకు ఎవరు సాహసం నువ్వే కావాలి, నీ ఇల్లే కావాలా, నువ్వు నమ్మిన వ్యవస్థితే కావాలా. నా హృదయం ఏం కాకూడదు, అపనమ్మకానికి వెళ్ళకుండా, నేను దేవుని దగ్గర నుంచి దూరం కాకుండా ఎక్కడే పడి. అందుకే వాడి పాపం చేశానని ఒప్పిన తర్వాత మరి సౌండ్ ఎందుకు ఎక్క పత్రిక నాలుకకి ఏమొచ్చింది లేదు, మన దగ్గర లేదు అనుకుంటా. ఉన్నారా యాకోబు పత్రిక? దొరికిందా? లేదు అనుకుంటా. 3వ అధ్యాయం 3:3 వాక్యం అడగడం ప్రారంభించింది. దేవుని కళ్ళం పెట్టేసుకున్నాడు. ఇదేట్రా బాబు, ఇది అసలు మాట్లాడాడు మాట్లాడలేదు. మాట్లాడితే అన్ని తప్పలే. మాట్లాడితే ఆశీర్వాదం చేసేంత నోరుది. అర్థం కాలేదు. నోరు ఇప్పితే ఏమడిగేస్తాడు, సంపాదించి ఆయనకి అర్థమైంది. నోరు తిరిగితే అన్ని అడిగేస్తాను. దానికన్నా మంచిది ఏం చేయడం. కంట్రోల్ ఇస్తాను. తన నాలికకు స్వయం నియంత్రణ వచ్చేసింది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో. యెషయా 6వ అధ్యాయంలో చెప్తున్నమాట. అప్పటి వరకు యెషయా అందరిని తిట్టేసాడు. తిట్టిన వెంటనే పరలోకం నుంచి ఏమొచ్చి తీరింది, ఒక నిప్పును దేవదూత తీసుకొచ్చి ఎక్కడ కంటించారు. ఇంకెక్కడ అంటించలేదు. ఇంకెక్కడ అంటించలేదు. ఎందుకో ఎఫెక్ట్ ఎక్కడ, అన్ని అక్కడ. అర్థం కాలేదు అనుకుంటా. చెప్పలేదు. అందుకే ఆయన మాటలు తగ్గిపోయి దేవుని మాటలు ఎక్కువ వినడం మొదలెట్టాడు. తప్పిపోయిన కుమారుడు ఏడు దేవుని మాట విన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న కుమారుడు ఏమైనా దేవుని మాట్లాడినాడా? వినదా? మొత్తం దేవుని మాట్లాడినాడు. ఈ నాన్న ఎవరికి ఉపదేశిస్తున్నాడు? పెద్ద కొడుకు వాక్యం ఇచ్చేసి వివేచించేసి ఉపదేశించిన ఆడికి అర్థం కావట్లేదు. వీడికి అర్థమైపోయింది. ఆ వాక్యాలన్నీ నా కొరకు ఉన్నాయి. నేను జీవించడానికి ఉన్నదే, నేను నిశ్శబ్దత పాటించుకోవడానికి ఉన్నాడని, నేను జాగ్రత్త వహించడానికి ఉన్నదే. ఇలా చెయ్యగలిగితే నాకు శత్రువులుగా ఉన్నారు. 23
మర్చిపోయారు కదా. హల్లెలూయా. 23 చెప్పే. నా శత్రువు నా శత్రువులకు శత్రువును, ఓ లార్డ్, విరోధులకు విరోధినై ఉన్నారు. ఆమేన్. ఇక్కడ చెప్పాలి, ఆమేన్, హల్లెలూయా. జవాబు చెప్పాలి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఎవరు శత్రువు? శత్రుడా? ఇక్కడ అన్నకి ఏమి లేదు, ఆయనకి శత్రువు ఆయన శరీరమే. ఆయన శరీరమే నీకు శత్రువు. అర్థం కావట్లేదు అనుకుంటా. ఆయన శరీరం ఆయనకి ఆ శరీరమైన శత్రువు పైనకి దేవుడు శత్రువుగా మిత్రునిగా ఉన్న ఆత్మశక్తిని ఈ కలిగి శరీరమే, కంట్రోల్ లేని శరీరమే. అర్థం కాలేదు. ఈ శరీరానికి లోబర్చుకు తీరడానికి దేవుడు ఏమిచ్చి తీరాడు? ఆయన ఆత్మనిచ్చి. అందుకే యోయేలు గ్రంథం ప్రతి శరీరం మీద నా ఆత్మ అని. మీ బైబిల్ ఎలా రాసిన? నా బైబిల్ ప్రతి శరీరం మీద, ప్రతి మనిషి మీద ఉందా? నా బైబిల్ ప్రతి శరీరం మీద. మనిషి మీద పడి ప్రయోజనం లేదు. దేని మీద పడాలి? శరీరమే గౌరవమైంది. ఏమైనా కంట్రోల్ ఉందా? మనం అన్ని చెప్పితే కంట్రోల్ 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 రావాల్సిన వాళ్ళు ముందుకు వచ్చేది కంట్రోల్ అయిపోవాలి. 2 లక్షల రూపాయలు ఉచితంగా వచ్చేది కంట్రోల్ అయిపోతాయి. ఎలాగ 2 లక్షలు వచ్చేతనమ్మా ఏమైనా ఉందా? ఆ శరీరం మీదకి ఏమై తీరింది? దేవుని ఆత్మాభిషేకం ఏమై తీరింది? దిగి వచ్చి తీరింది. అర్థం కాలేదు. మనకి శత్రువు మన సొంత. 3 శత్రువులు ఉన్నాయి. ఒకటి మన శరీరం, రెండోది పాపం, మూడోది సాతాను. పాపము సాతానుతో ఏదో విధానంగా యుద్ధం చేసుకెళ్ళారు. ఆదివారాలు ఇచ్చారు, ఈరోజు ప్రార్థన కొద్దు కదా, సండే స్కూల్ 7 గంటల కదా, 8కి వెళ్తాం, ఇంకో 10 నిమిషాలు పోతుంది. శరీరం చెప్పేసి ఆటోమేటిక్ ఈ మనిషి కూడా 8:30 అవుద్ది, 8:45 అవుద్ది, 9 అయిపోద్ది. అప్పుడు ఇటు వెళ్తాడు బకెట్ లోపల కాకి గూడు కొట్టినట్టు అని చెప్పేసి బట్టలు వేసుకుని ఏమ స్పీడ్కి వచ్చేస్తాడు. చెమట ఐగురం వీడు ఇదో ప్యాస్ కూడా వచ్చాడు. పరిశుద్ధాత్మ అక్కడే ఉంది. ఓరని 8 గంటలకు నేను లేపా, 8:15కి నేను లేపా. నువ్వు అప్పటికప్పుడు ఒళ్ళు పాత కొంత ఏం చేసుకున్నావు, ఓడుకున్నావు. 9 అయ్యేసరికి ఓ దూకి బకెట్ అక్కడ కూడా కాపాడింది నేనే. ఆ దూకి స్నానం అయిపోయింది. అక్కడి నుంచి దూకి బట్టల లోపలకే, ఆ బట్టల లోపల కూడా నువ్వు పడి తడి శరీరంతో బట్టల లోపల దూకి జారిపోకుండా సాయం చేసింది నేనే. అక్కడి నుంచి దూకి పరిగెట్టి వచ్చాడు. ఎమ కంట్రోల్ లేకుండా 140 స్పీడ్లో బయట దూరుకున్నది. అక్కడ కూడా కాపాడింది నేనే. ఇవన్నీ మర్చిపోయి వచ్చి పద్ధతి గల మనుషులా కూకుంటారు చూడండి. ఏం మర్చిపోతుంది? ఆ చర్యలు అన్ని సహాయం చేసింది దేవుడే. ఎన్ని తప్పితం చేస్తున్నా కూడా దేవుడు ఆయనకి సహాయం చేసి ఏ ఆపద రాకుండా, ఏ నష్టం కలగకుండా, ఏం కలగకుండా ఈ పరిగొట్టే చర్యలు ఏ బండి చెట్టుకి కొట్టింది అనుకో, ఆ రోజు ఆరాధన మొత్తం క్యాన్సిల్ అయిపోద్ది. వెంటనే కోరితే ఓరే కనకబాబు చెప్పి నన్ను గుద్దుకున్నాడు రా ఆసుపత్రులు వచ్చేది ఫోన్. రాష్ట్ర గారికి రాకపోయినా కూకున్నాడుకి వచ్చేది రా లేచి అయిపోతాడు. తర్వాత ఐగురు ఆరాధన ఆపండి, ఆసుపత్రికి వెళ్ళాలి. జ్ఞానాపాయాలతో ఈ పాస్కర్ మీద వాక్యం రెడీ అయ్యి పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు. ఇంకేం వాక్యం ఉన్నారో లేదో నాకు. మన శరీరమే మనకేమై తీరేది, శత్రువుగా మారి తీరేది. దేవుడు చెప్తే తెల్ల బట్టలు వేసుకో, శరీరం చెప్తే తెల్లదుద్దురా మైమరిపించే బట్టలే, జిల్జిగా డ్రెస్ వేసుకోవాలి. ఏ డ్రెస్? జిల్జిగా అలా వెలుతురు అలా పడుతుంటే మెరుపులు. ఓ ఇంకా ఆమె డ్యాన్స్ కూడా చేస్తా, ఇంక చూడలేం. మరి దాని వల్లనే నాట్యమాడి ఈ ఆడిన ఆడికి ఈ ఆటకి జిల్ జిగాకి సరిపి దానికి తగ్గట్టుగా కొద్దిగా పొగ, కొద్దిగా లైట్ ఇచ్చేస్తే ఇంకా క్లబ్ కన్నా హీనంగా ఉంటుంది. రాలే శరీరం చెప్తే అమ్మా లిప్స్టిక్ రాసుకోయమ్మో,
రెడ్డా, గ్రీనా, బ్లాకా, ఏ కలర్ లేకపోతే గోడ కృతిలా? శరీరం చెప్పుతుంది, నలుపు చెప్పులు వేసుకున్నావా, నలుపు రాసుకో. దేవుని స్వభావానికి మ్యాచింగ్ అయ్యేది ఏమో, దేవుని పోలికకి మ్యాచింగ్, దేవుని పోలికకి స్వభావానికి మ్యాచింగ్ అయ్యేటైతే నువ్వు ఏ బట్టలు ధరించేసుకుని మ్యాచింగ్ చేస్తావు? దిగంబరులుగా వచ్చి నిలబడాలా? తర్వాత మీరు దిగంబరులు వచ్చి రమ్మని నేను చెప్పట్లేదు, అలా చేసే సంఘాలు ఉన్నాయి, అంత లేరు అనమాట. శరీరం నిన్నేం చేస్తున్నది? శత్రువుగా అడ్డగిచ్చుతూనే ఉన్నది. ఉపవాస కొడికే అది వంట ఉండేద్దాం ఆయన కోసం, నేను ఆయన దేవుడు నమ్మున్నది ఆయన కోసం వంటుండే. ఈ వంటుండే చర్యలో కూడా బియ్యం కూడా ఎలా వేస్తారు తెలుసా? నువ్వు కూడా తిన్నట్టుగా వేస్తారు. ఉపవాసం ఏందమ్మా లేదు అయ్యారు బాయ్, అయ్యి బియ్యం మిగిలిన అన్నం మిగిలిపోయింది కదా, మీరే చెప్పారు కాలం కేసరకూడదు. ఉపవాసమేనా ఇవ్వరా 12 వరకు? శరీరం మనల్ని ఏం చేస్తున్నది? శత్రువుగా ఎదిరించి తీరుతున్నది. ఈ రోజు కాదు, ఈ ప్రతిరోజు ఎదిరిస్తూనే ఉండదు. దాని మీద నీకేం కావాలి? జయం కావాలంటే ఎవరు రావాలి? ఆత్మశక్తిగా పరిశుద్ధాత్మ వచ్చి తీరాలి. హల్లెలూయా. వధింపబడిన పశువు మీదకి దేవుని అగ్ని దిగు వచ్చి తీరేసరికి ఆ శరీరానికి దేనికి జీవంలో దానికి కదిలింపు వచ్చి తీరుదు. ప్రత్యక్ష గుడారంలో వధింపబడిన పశువు యొక్క తోలు విరిచేసి మొక్కలు చేసేసి దేని మీద పడేశారు? బలి వేదికమై మీద నుంచి తీసేసి అగ్గి మీద పడేసేసరికి అగ్ని దానిని కాల్చడానికి ప్రారంభించారు. ఈ శరీరం అలా దూకిద్ది. దూకదా? తెలియాలంటే సమాధి కార్యక్రమం చెప్పాడు, సవాలు కాల్చేటప్పుడు వెళ్ళి చూడండి. ఆ పెద్ద కర్రోడు పట్టుకుని ఏం చేస్తుంటాడు? బాంబు పేర్లంటే పేలుతుంది. ఏది? తలకాయలండి. వెళ్ళి చూడండి. మనం అలాంటి చూడం కదా. మరి అక్కడెక్కడ ఏదో శక్తిన గంటలు వచ్చి ఏదో మంత్రాలు కంత్రాలు చేశారు కదా, అందుకే దేవుని మీద కూడా ఎక్కడికి వెళ్ళరు. దాంతో లేదనుకుంటాను. అలాగైతే దింపబడి ఉన్న శరీరం మొక్క కూడా ఏమైతే జంప్ అవుతూ ఉంటుంది. దూకదా? అందుకే కదా అక్కడ పొడవడానికి ఒకటి ఉంది కదా, పొడిచి తీసి మళ్ళీ ఎక్కడ పడేస్తారు. ఆ బల్లె ఎలా ఈటిలాగా ఉంటుంది, ఇలా పొడిచి తీసి ఇలా దులిపి, మట్టి ఉంటుంది కదా, దులిపి ఇలాగే పెట్టేస్తారు. ఎందుకు? మళ్ళీ ఇది జంప్ అయిపోతుంది. అర్థం కాలేదు. మళ్ళీ ఇది జంప్ అయిపోతుందని తెలిసి దీన్ని ఒక మూలకి ఏం చేస్తారు? ఈ మూలకు ఒక్క ఇది ఉంటుంది, ఇలాగ ఉంటుంది, దానికి ఎలా తగిలించేస్తారు. ఇది మరి జంప్ అవ్వదు. అర్థం కాలేదు కదా? అర్థమవుతుంది చెప్తా. నువ్వు కూడా అప్పుడప్పుడు జంప్ అయిపోతున్నావు కదా, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ జంప్ అవుతావా? దుష్టత్వం చేయడానికి జంప్ అవుతావా? శరీర క్రియలు చేయడం నిన్ను చెయ్యనివ్వనరా? అర్థం కాలే? నిన్ను బలవంతంగా నాకు వద్దొద్దు, నేను జంప్ అయిపోతా, నాకు వద్దు, నేను ఉండాలి, నేను ఉంటావు. నేను నిర్ణయం చేసుకున్నాను. గ్రిప్పులో పెట్టాను. నేను ఆరాధన చేయను. ఆరాధన చేయించినప్పుడు అప్పుడే మల్లేశ్వరం అంటారు, నువ్వు ఆరాధన చెయ్యవా? నీ చేత ఆరాధన చేయించిన పాట నా దగ్గర ఉందా? నువ్వు చెయ్యవా? నువ్వు చేయించేటప్పుడు ఆత్మశక్తి నేనేం చేస్తా? అందుకే స్పాంటనియస్ గా ఇలాంటి పాటలన్నీ వచ్చేది. ఈ కాలం కూడా ఏమైతే అగ్నిలో కాలి దాని శరీర స్వభావం శరీర స్వభావం బయటకు వచ్చింది అనుకో, ఈ పాపం చేయడం ఈజీయే. సాధారణ కంపెనీలో పనిచేయడం ఇంకా ఈజీయే. అర్థం కాలేదు. నీ శరీరాన్ని లోవర్చుకోలేదు అనుకో, ఏం చేయగలుగుతావు? అర్థం కాలేదు. బైబిల్ చెప్తున్న మాట, వ్యభిచారం చేయాలంటే ఒక ఆడది కావాలని లేదు, ఆడదని చూస్తే చాలు. దానికి అట్నుంచి ఎవరైనా ఐశ్వర్యరాయులు సూపర్ రా బాబు, ఏం బట్టలరా, నువ్వు చేసావు వ్యభిచారం. మీరంటారు నేను ఆడదాన్ని అలా కూడా వ్యభిచారమే. ఏం బట్టలరా, వ్యభిచారమే. ఇండైరెక్ట్ గా దాని బట్టలతో మీరు కూడా ఏం చేసుకున్నారు? చేయాల్సిన పని చేస్తారు. తర్వాత ఎంత పద్ధతి
చెప్పండి. నాతో ఎవరు అనుకోండి. దాని అర్థం ప్రతి ఒక్కడు దేనికి వెయిట్ చేయాలని ఎక్స్ వెయిట్ చేయాలి మనం. ఎక్స్ వెయిట్ చేయాలి మనం. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు చూసినా ఓహో అమ్మాయి కదా సరే అమ్మా ఓకే దేవుడు నువ్వు దేవుని సృష్టి నేను దేవుని సృష్టి. నీకు దేవుడు శరీరం ఇచ్చే నాకు దేవుడు శరీరం ఇచ్చే. నేను నిన్ను ప్రేమించుకునేది లేదు నువ్వు నన్ను ప్రేమించుకునేది లేదు. నాకు నీతో సంబంధం లేదు నీకు నాతో సంబంధం లేదు. బాయ్ బాయ్. ఇది అలా లేదు. ఫోన్ నెంబర్ తీసుకొని మెసేజింగ్ అమ్మ బాగుందమ్మా తర్వాత వచ్చి యేసు దేవుడి పిల్లలము అప్పుడు ఆ పాప అంటది నాతో రొమాన్స్ చేసే నాతో నంబర్లో చాటింగ్ చేసే నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అంత ఘోరమైన శరీరానికి కూడా దేవుడు ఏం చేసి తీరారు. అదే అందం కలిగిన అబ్బాయి వచ్చిన నువ్వేట్రా అందం నా అందగాడు నీకన్నా అందగాడు. ఆయన ఆత్మశక్తి దానికన్నా మించిన అందం కలిగేది. ఆయన వాక్యములో నా వ్యాఖ్యానం ఇంకా అందం కలిగేది. నీతో మోసపడ్డం కన్నా నేను దేవునితో నా శరీరం నీతో చూడడం కన్నా దేవునితో ఎలాగే దేవుని తట్టి తిరిగి నీ శరీరం నీ శత్రువు కదా దాన్ని దేవుని చేతికి అప్పగించేసి శత్రువుని మిత్రుగా మార్చే పరిస్థితి. అందుకే వాయిస్ వినండి. ఆ అమ్మాయి ఎట్ నుంచి వెళ్ళేటాడు ఒక వాయిస్ విన్నాడు. ఆయన ముద్దునైనా మనకు వద్దునైనా టీలు కాపీలు పాప టీలు కాపీలు ఇచ్చాడు పుచ్చుకొని వద్దునైనా ఇది ముందు కాదురానైనా పరిశుద్ధాత్మ ఇదే నాయన ఇదే దేవా నువ్వు ఇచ్చినది ఇదే నాకు వీడు వాదించేస్తాడు ఏమని ఇది 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 ఇదే. హల్లెలూయా. అందుకే 23వ అధ్యాయం 21వ వచనం చెప్తున్నమాట. నేను ఏం చేసి 21వ వచనం చదవాలా? ఓ లార్డ్ చాలమ్మా. ఆయన ఈ తప్పిపోయిన కుమారుడికి ఎలా జాగ్రత్తగా ఉండవస్తుంది ఎక్కడ నాయన ఇన్నాళ్ళు వీడికి ఏముండేది కాదు. వీడు లెగాలన్నా జాగ్రత్త నడవాలన్నా జాగ్రత్త మాట్లాడ అల్లెలుగా చెప్పాలన్నా జాగ్రత్త. అంటే ఇన్నాళ్ళు కట్టు లేని వీడికి కట్టు వచ్చేసింది. ఏం కట్టు? ఆత్మీక అనుబంధం ఉన్న కట్టు. నిలబడాలన్నా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఎప్పుడు తనను ఏం చేసేది అడ్డుపచ్చి తీరేంతటిగా అలాంటి ఒక జాగ్రత్త. దేవుని బిడ్డలకు కూడా మనకు కూడా అదే కావాలి. ఏందిరా నువ్వేం మాట్లాడలేదు జాగ్రత్త అండి అయ్యా. ఏందిరా నువ్వు కొట్టట్లేదు జాగ్రత్త అండి అయ్యా. హలో ఉన్నారో లేదో నాకు తెలియట. నేను జాగ్రత్తగా ఉండి ఏం చేసేది ఎవరి శబ్దం వాళ్ళకి. ఓ లార్డ్ ఎందుకు జాగ్రత్త పట్టించేది? ఆడితో అట్ని పండ బూతులు తింటున్నావు నువ్వు జాగ్రత్తగా ఉండేది దేనికి? దేవుడు మాట్లాడాలా? దేవుడు మాట్లాడంత వరకు నువ్వు మౌనం పాటించాలా? ఆడెక్కడ తిడుతూ ఉంటాడు నీ అమ్మని అయ్యోని అన్నాని తిడుతుంటాడు. అప్పుడు కూడా నీ శబ్దం కాదు నీకు వినబడుతుంది నాకు వినబడుతుంది. నాయన నన్ను పిలిచేది నా కుమారుడు నన్ను పిలిచేది నాకెవబడిన పరిశుద్ధాత్మ పిలిచేది. హల్లెలూయా హల్లెలూయా. ఇలా దేవుని శబ్దం వినాం అర్థం కాలేదు. ఇలా పెళ్లి సంబంధానికి వెళ్ళినా సైలెంట్గా అబ్జర్వ్ చేయి. దేవుడు మాట్లాడితేనే ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ మ్యారేజ్ అని చెప్పండి. ఎందుకు మాట్లాడాలి? మాట్లాడకపోతే వాటిని పశువులుగా వదిలే కావాలంటే దానికి కొత్త పేరు పెట్టి చెప్పు. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడేది, కళ ద్వారా దేవుడు నీతో మాట్లాడేది, పాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడేది, ప్రవక్తల ద్వారా దేవుడు నీతో మాట్లాడేది. ఎందుకు? నువ్వు ఏం చేసుకున్నావు? జాగ్రత్త. అందుకే కదా కావలి వారో రాత్రి ఏమైందని అడగడానికి రాత్రి అంతా జాగ్రత్తగా పోకుండా కుక్క వస్తుందా నక్క వస్తుందా మనిషి వస్తుందా ఇదేం లేదు.
నిద్ర లేదు. రాత్రి మొత్తం ఏం చేశాడు? అప్పుడే శబ్దం ఏంటి? కావలివారో కావలివారో. రాత్రి ఏం జరిగిందంటే వీడికి చెప్పడానికి నోరుంది. రాత్రి దేవుడు నన్ను కాల్చి కాపాడాడు. రాత్రి మొసలొచ్చింది, ఏం కావాలి. రాత్రి ఎనుగుబండి వచ్చింది, ఏం కావాలి. రాత్రి శత్రువు వచ్చాడు, ఏం కావాలి. మేము మెలకుగా ఉన్నందున పొద్దున దేవుని శబ్దం వినేసరికి రెడీ అయిపోయాం. రెడీ అవ్వడం కాదు, మిగతా వాళ్ళు కూడా రెడీ చేశారు. హల్లెలూయా. తర్వాత ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు. ఓ లార్డ్, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ఓ దేవుడి కోపం వస్తుందా? ఏం చెప్పలేదు. దేవుడి కోపం వస్తుందా? రప్పిస్తే మరి రాదా? ఆమేన్. హల్లెలూయా. హలో, హల్లెలూయా. ఉన్నారో లేదా? ఆయన హల్లెలూయా. దేవునికి వస్తుంది. మోసేని చంపి అంత కోపం వచ్చింది. ఆమేన్. పాప అలాగే చాలా మంచిది కాబట్టి బతికిపోయారు. హల్లెలూయా. మోసేని దేవుడు చంపడానికి రెడీ అయ్యారు. చంపడానికి రెడీ అయిన సందర్భంలో ఆమె భార్య ఏం చేశారు? ఒక కత్తి తీసేసి వెన్నతి సున్నతి పరిచయం చేసేది. గొప్ప బాధ ఎలాగైతే. ఒక నిమిషం బైబిల్ గ్రంథాలు తీయండి. మీరు అలా సందేహం చెప్తే మళ్ళీ మిగతా నేను వెళ్ళలేదు. నాలుగో అధ్యాయం ఒక్కసారి చూడండి. నిర్గమకాండ 4వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ఆ 24వ అధ్యాయం చూడండి. 24, 25. అప్పుడు కోప మార్గమున సత్రముల యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపుచుండగా సిపోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధి అయిన పెనిమిటి అయితివనెను. అంతటా నేనేమైనా తప్పు చెప్పానా? సందేహాలను తీరినాయా? హల్లెలూయా. అక్కడ ఇంకా సందేహం తీరిందా? కరెక్ట్. నాతో కలిసి లేరు అనుకుంటా. దేవునికి కోపం వస్తుందా? వచ్చింది కదా. దేవునికి కోపం వచ్చినప్పుడు దాన్ని ఆపింది ఎవరు? సిపోరా. చాలా మంచిది అవి. ఆమెకు అర్థమైపోయింది అవతల ఉన్నాడు మామూలుడు కాదు. నువ్వు దేవుని దగ్గర నుంచి ఉత్తగ్రత పొందడం అయ్యగారు మంచోళ్ళు కాబట్టి నేను కాపాడుతున్నాడు. నీళ్ళు తాగాలేమో. ఈ నాటకైనా కొద్దిగా నీళ్ళు తాగకపోతే అవదేమో. నాన్నతో కలిసి నీళ్ళు తాగండి పర్వాలేదు, నిజాయితీలే కదా. హల్లెలూయా. ఎప్పుడో దేవుని ఉగ్రత నీ మీద పడి తీరి నువ్వు చచ్చిపోవాల్సింది తీరే. అలాంటి ఒక సందర్భంలో వాక్యమర్థమై తీరి దేవునితో అనుబంధం కలిగి ఉండి తీరే ఉన్న సిఫోరా లాంటి వారు ఉన్నారు కాబట్టి సిఫోరా ఏం చేసింది? ఒక కత్తి కూడా తీరే. ఏం చేసింది? కత్తి తీసేంత టైం కూడా లేదు. ఎక్కడ ఈ ప్రయాణమై వెళ్ళిన త్రోవలు దొరికిన రాయ దోడిగా. నాకు అర్థం కదా, దేవుని కోపం ఫాస్టా, ఇవి కత్తి కొట్టుకోవడం ఫాస్టా? దేవుని ఉగ్రత రావడం ఫాస్టా, కత్తి పట్టడం ఫాస్టా? దేవుని ఉగ్రత ఏమైపోతుంది? దానికన్నా ఫాస్ట్ గా ఏం చేసి కత్తి పట్టింది, కొడుకుని తీసి సున్నతం చేస్తే ఏదో గొప్ప కార్యం చేశారు. వెంటనే పశ్చాత్తాప మనోభావంతో ఏం చేసి తన హృదయాన్ని ఆమె నరుక్కుంది. అదే కదా ఆత్మీక సున్నతిక.
దాని కూడా వాక్యాలు మళ్ళీ చూపించడం, మళ్ళీ టైం పడితే తర్వాత మీకు చూపించు. మొన్న కూడా అయ్యారు వాక్యం చెప్పారు, ఏమని? ఆంతరిక శుద్ధతి ఎక్కడ? హృదయంలో జరిగి తీరింది. ఎందుకంటే నీ అప్ప నమ్మకాన్ని ఏం చేయడానికి కోసి, వాక్య వ్యతిరేకత కలిగిన దాన్ని ఏం చేసి కోసి పక్కకి పెట్టేసి, ఈ రక్తానికి నిబంధన నువ్వే ఆయన చంపు. ఇటు వధింపబడిన మనిషి, ఇటు నరికేసిన ముక్క, మధ్యలో కత్తి, వీటి మధ్యలో ఆమె ఏం చేసి అటు ఇటు నడిచి ఉబంధనాన్ని, ఉడంబడిక నీకు నాకే, నీ ఉడంబడిక నుంచి నువ్వు తప్పితే నీకు ఇదే రీతిగా ఏమైతే వధింపబడితే, నేను తప్పితే నన్ను కూడా ఇలాగే ఏం చేయి, మొక్కలేసి చేయి. ఈ విషయంలో నీవేం చెయ్యలేవు. ఏ రీతి కలిగిన నీకు ఏమైనా అర్థమవుతుందో? దేవునికి కోపం తెచ్చే పనులు ఒకట, రెండా, ఎన్నున్నాయో? రోజు దేవునికి కోపం తెచ్చే పనులు. ఏ రోజు దేవునికి పొగిడే పని చేస్తాను చెప్ప? హాలీలే చెప్పేటప్పుడు పొగిడేట పనులే, అది మెచ్చుకోవాలి. మరి నీ కొరకు ఎవరెవరో మధ్యవర్తిని వహించుకుని తీరుతున్నారు. ఆ తప్పిపోయిన కుమారుడి కొరకు మధ్యవర్తిని వహించిన నాన్న. ఒక పక్క అన్నయ్య ఘోరంగా తిడుతున్నాడు, బాధ పెట్టేటట్టుగా ఆయన చరిత్ర మొత్తం విడదీసుకొని చదివి సాధారణంగా నవ్వినప్పుడు, తండ్రి అయిన దేవుని వద్దురా, క్షమించారా, ఆయన తిరిగి వచ్చాడు, నువ్వు కూడా తిరిగి వచ్చారా, నువ్వు కూడా దేవుని దగ్గర ఉండరా, నీకు కూడా నేను అన్ని సదుపాయాలు చేసి పెడతాను రా. అయినా వాడు ఏం చెయ్యలే, తిరిగి రాలే. అలాంటి వాడికి దేవుడు శత్రువు కాకపోతే ఇంకేమవుతాడు? మిత్రులు అవుతారు. అలాంటి వారి కొరకు దేవుడు మరి ఏనాడు కూడా ఏం కాలేరు, మిత్రునిగా కాలేరు, శత్రువుగానే మిగిలి తీరేది. అందుకే దేవునితో మిత్రత్వం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప అయ్యగారితో శత్రుత్వం పెట్టుకున్నప్పుడు అయ్యగారు సేవించిన దేవునితో ఏం చేయొద్దు. ఆ పని మీద ఏమన్నారు? ఏ పని మీద? ఆరాధన మీద నేను రాను, ఏం పీకుతాడు దేవుడు? ఆ చర్చికి నేను వెళ్ళను, పుట్టింది అక్కడ, మారు మనిషి పొందింది అక్కడ, బాప్తిసం ఇవ్వబడింది అక్కడ, సుమ్మంతా తినింది అక్కడ, నేను అక్కడికి వెళ్ళను. ఎన్నైనా దేవుడు నిన్ను, మేము మీకోసం ప్రార్థన చేసే కారణం ఏంటో సార్? ఇప్పుడు ఇందాక అమ్మగారు ఎవరి కోసం ప్రార్థన చేశారు? దోస గారి కోసం. ఎందుకు? ఆమెకు అర్థం నేను వెళ్ళిపోయింది. వెళ్ళాడు అనుకో, ఒక్కరితే తట్టాడు. ఆమె మనం దేవా పేరెట్టేసి మరి ప్రార్థన చేద్దాం. దోస గారిని తిరిగి ఏం చేయండి, శత్రువుగా తిరుగుతున్నాడు. అందుకే ఇక్కడ ఏసై చెప్పిన శత్రువుల కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన. అది వచ్చిన తర్వాత భోజనం రాకుండా భోజనం తింటాడేంటి? యశమంతా పెరిగెట్టాడు. శత్రువుల సమక్షంలో భోజనం ఆడ రావా? ఆ ఇంటికి రప్పించిన తర్వాత ఏం చేయాలి? ఇంటికి రావాలి కదా. నాతో లేరు అనుకుంటా. అలాంటి శత్రువులకి దేవుడు ఏమైతే శత్రువులుగా కాకుండా ఉండి తీరేంతటిగానే మనం ప్రార్థన చేసింది, మధ్యవర్తి ప్రార్థన చేసింది. అందుకే కదా లోతు కోసం ఎవరు ప్రార్థన చేసింది? అబ్రహాము ప్రార్థన. దేవుని సన్నిధిలో మధ్యవర్తి దేవా, ఒక్కయ్యా 10 మంది నీతిమంతులు ఉన్నా అక్కడ లెక్క చూసిన 10 మంది నీతిమంతులు ఉన్నారు. లోతు అలాగే వాళ్ళిద్దరు ఆడపిల్లలు, ఆ మూళ్ళు, వాళ్ళమ్మా నాన్న మొత్తం కలిపి ఎంత అయింది? కరెక్ట్గా టన్ను. ఎంతమంది కాపాడబడ్డారు? ఎంతమంది కాపాడబడ్డారు? 10 మంది కాపాడబడ్డారా? లోతు 2 పిల్లలు, అది కూడా కాపాడబడ్డారా అని చెప్పగలుగుతారా? బై ఫోర్స్. ఒకరితేమో ఏమైపోయింది, జగన్ నాన్నలాగా నిలబడిపోయింది. ఇలా కదా, గొప్ప బొమ్మ కదా, ముఖమేమో మన బొమ్మల కానీ మంచిది, ముఖాలన్నీ ఇలాగే, దానికి పువ్వులు దండలు డెకరేషన్ చేసుకోవాల్సింది. కానీ ఆ దండకు మాత్రం ఎవరు వేయడానికి వెళ్ళట్లేదు. లేదు, దండ వేయడానికి వెళ్ళి ఆ పని చేస్తున్నాడు. దండ వేయడానికి ఎవడు వెళ్ళట్లే, ఆ పని మాత్రం చేస్తున్నాడు. ఏమి ఈరోజు పేతన ఉందని తెలుసు,
ఆరాధనకు వచ్చేస్తే కూడా ఇలా వస్తాడు. అయ్యారు అలేలియా అలేలియా. చివరి మాట అన్నారు, 10 మందిని రక్షించడానికి కోరిన దేవుడు, ప్రార్థన చేసిన అబ్రహాం ఎంతమంది రక్షించుకోగలిగాడు? హలో, నీ ప్రార్థన నిష్ప్రయోజనం కాదు. నువ్వు 10 మందిని అడిగావు కదా, 10 మందిని కాపాడాలనుకున్న ప్రార్థన నువ్వు చేసింది అర్థం కాలేదు. 10 మందిని కాపాడుకు తీరడానికి ఉపవాసమే నువ్వు చేసింది. 10 మంది కాపాడుకు తీరడానికి ఉన్న పెనుగులాడావు. కానీ ఆ శక్తి 10 మందిలో 3 మాత్రమే ఏం చేసి తీరింది. కారణం ఏంటిది? ఆ మనస్తత్వంలో లేరు కాబట్టి. ఆ 3 కూడా అదే మనస్తత్వంతో మనతో కలిసి పెనుగులాడు ఉండి తీరుంటే 10కి 10 వచ్చు. ఎవరి మాట? నువ్వెందరి కోసం పెనుగులాడుతావు? ఆపేస్తాను, అయిపోయింది. ఒక్క నిమిషంలో ముగించేసింది. ఎంతమంది కోసం నువ్వు పెనుగులాడే దానికి ఉన్న సాక్ష్యం ఇప్పుడు కూడా ఒప్పుస్తాను. అర్థం? నువ్వు పెనుగులాడిన దానికి ఉన్న సాక్ష్యమే ఇప్పుడు కూడా ఊరి గమని కాడ ఏముంది? ఓ దిష్టి బొమ్మ ఉంది, వెనక్కి చూస్తాం దిష్టి బొమ్మ, చేతులు ఎలాగా. అది చూసేటప్పుడు మనకి ఏం గుర్తు కదా, అబ్రహాం లాగా నేనేం చేశాను? పెనుగులాడి కాపాడాలనుకున్న సరిహద్దు మొత్తం నేను దాటేశాను. నీ సొంత మనసు నువ్వు దానిని దాటుకోలేకపోతే నువ్వేం చేయలేవు, ఏం చేయలేవు. అందుకని ఆ మాటలు నేను దేవుని దగ్గర శత్రువులుగా మారగలను. దేవునితో పెనుగులాడడానికి ప్రయత్నం చేయమాకండి. దేవునిని దూరపరుచుకొని ఏం చేయలేవు, ఏమి మనం ఏం చేయలేవు. నయా పైసా కూడా సాధించింది. దేవునికి దగ్గర అయితే ఏదైనా సాధించగలిగింది. దేవుని దగ్గర ఉండి తీరగలిగి ఏదైనా. అందుకని మాటలు నేను ముగించేస్తున్నాను. మన పోరాటంలో మన హృదయం ఏమై ఉంది? సరైన హృదయం, దేవునికి అనుకూల పడేటట్టుగా ఉన్న హృదయం, దేవుని నమ్మగలిగే హృదయం, దేవుని మీద ఆధారపడగలిగే హృదయం, దేవుని మీద ఆశ్రయించగలిగే హృదయం, దేవునితో సమరూపి అయి ఉండి తీరే ఒక హృదయం. దేవుని నిన్ను విడిచి నేనేం ఎట్టి వెళ్ళలేదు. నువ్వు ఎక్కడ ఎడం వెళ్తే ఎడం, కుడి వెళ్తే కుడి. నువ్వు ఇది చేయమంటే చేస్తా, ఇది చెయ్యొద్దంటే నేను చెయ్యను. ఈ పద్ధతులు ఉండమని చెప్పి ఉంటా, లేకపోతే నేను ఉండను. మాటలు నేను ముగించేస్తాను. అలాంటి ఒక ఆత్మిక పోరాటంలో ముందుకు కొనసాగుతాను. నయోమి చేసినట్టు ఇక నీ తోడే దేవా, ఇక నువ్వు ఇచ్చిన కుటుంబమే దేవా, ఇక నువ్వు నడిపించిన విధానమే దేవా. ఎక్కడికి తిరిగి వచ్చారు? బెత్లెహేముకు తిరిగి వచ్చి పాపకి అమ్మ తినడానికి తిండి లేదు. ఈ ఊర్లో ఒక సిద్ధాంతం ఉంది, ఏరి 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 కోసి 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 వెళ్ళేటప్పుడు కొంత ఏం చేస్తారు, మిగిల్చే ఒక ఊరిది. అర్థం కాలేదు. ఆ ఊరికి దీనులు, విధవరాలు, అనాథులు వస్తే ఏముంది? మనోళ్ళు మరి చెప్పక్కర్లేదు, ఊడితే మొత్తం ఊడిపడే. ఏవి మిగతా నేర్చుకో. ఆ వదిలిన సామగ్రి ఏం చేసి తీరింది? ఏరి 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 సాయంత్రం అయ్యేలోగా ఏమై తీరింది? యజమాని ఎంత ఏరు దానికి డబల్ ఆమె చేతికి ఇచ్చారు. తెలిసి అన్యులుగా, పరదేశిగా, విధవరాలుగా ఏరే దాంట్లో కూడా క్రమం పాటించి ఆశించిందా? ఏం ఆశించలేదు. ఏరేది. ఎంత ఏరింది? ఆమె కోసం, అత్తగారి కోసం మీరు చెప్పి, నేను అమ్మ కోసం అని చెప్పి, ఇద్దరి కోసం ఆ పోటీకి ఉన్నది ఏం చేసింది? ఏరింది. కానీ దేవుడు ఇచ్చింది ఏంటో తెలుసా? ఆ పూటకు ఉన్నది కాదు, ఆ సంవత్సరానికి తినేది. నాతో ఉన్నారో లేదో నాకు. ఆ సంవత్సరం మొత్తం తినడాలనుకున్నది ఆ రోజే ఆ ఇంటి గమనిలోకి వచ్చేది. ఇలాగే దేవుడు నీకు ఇచ్చేది కూడా. నువ్వు ఆశించేది మెతుకుడు మెతుకుడు మెతుకుడే. దేవుడు ఇచ్చేది మోయలేనంతటి, ఆలోచించలేనంతటి, నీ బుద్ధికి
నీ ఆలోచనకి పరిమితి కాలేనట. పగటి వేళ దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. మన పోరాటాన్ని గెలుపులోకి నన్ను నడిపేద్దాం. నా మనసు దుష్ట మనసు కాకుండా, అపనమ్మకం చెందే విధానంగా కాకుండా, దేవ విశ్వాస శూన్యతలోకి వెళ్ళకుండా నన్ను సహాయం చేయి దేవా అని ఒక్క నిమిషం ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు అందరూ చెప్తారు. దేవ, నీవు నాకు ఇచ్చిన విడుదల, నీవు నాకు ఇచ్చిన రక్షణ, నీవు నాకు ఇచ్చిన మంచి మనసాక్షి, నీవు నాకు ఇచ్చిన మంచి హృదయం, దేవా దీనిని మలిన్యముగా మార్చకుండా, చెత్తగా మార్చకుండా, పనికిరాని విధానంగా ఉపయోగించకుండా పనికొచ్చే సాధనంగా మార్చి తీరడానికి కృప దయచేయి దేవా. ఈరోజు చెప్పబడిన వాక్యముల తప్పిపోయిన కుమారుని నేనే, ఆ దారి తప్పిపోయి తిరుగుచున్న ఆ నయోమిని నేనే దేవా, ఆ దేవుని దగ్గర నుంచి దోచుకుపోతున్న ఇస్కరియోతు అయిన యూదాని నేనే అని ఈ రాత్రి ఈ ఉపవాసకుడులు అందరూ ఒప్పుకొని చెప్పగలుగుతారు. దేవా, వారి చరిత్రలా నా చరిత్ర కాకూడదు, మార్చండి దేవా, సహాయం చేయండి దేవా. శరీరం నాకు శత్రువుగా ఉన్నది, పాపం నాకు శత్రువుగా ఉన్నది, ఈ లోకం నాకు శత్రువుగా ఉన్నది, సాతానుడు నాకు శత్రువుగా ఉన్నాడు. ఎదిరించే కృపావాత్సల్యం నాకు దయచేయి. సమర్పించుకుందాం దేవునికి సన్నిధిలో. నీవే నాకు గెలుపునిచ్చే దేవుడు, నీ ద్వారానే నేను గెలుపు సాధించగలిగితే ఏది దేవా. నీ దగ్గర నేను జాగ్రత్తగా ఉండి నీ శబ్దం ఆలకించి తీరి నా శత్రువులని నీ శత్రువులుగా మార్చి దేవా, వారిని కూడా దేవా సంహరింపచేయాల్సిన వాళ్ళని సంహరించి, కాపాడాల్సిన వాళ్ళని కాపాడుకొని దేవా ఒక విపరీత సైన్యముగా తయారు చేయండి దేవా. ఆత్మిక పోరాటంలో గెలిచే ఒక సైన్యం. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలు మా ఆత్మిక పోరాటాన్ని మరలా ఒకసారి మేము పరిశోధించుకుంటున్నామయ్యా. దేవ, నీవు దేవ మా జీవిత సరిహద్దుల్లో మా తోడుగా ఉన్న దేవుడివి దేవ. మా మనసు మలినమై కాకుండా, నా హృదయం దుష్టత్వానికి లోబడకుండా, హృదయాన్ని దేవ ఆత్మిక విషయాలతో సంచయించుకొని ఆత్మిక పోరాటం గెలవడానికి కృపావాత్సల్యం దయచేసినందుకు స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన కొడుకులు మేము ప్రార్థన చేసిన సకల విషయంలో గొప్ప విడుదల చర్య జరిగి తీరినందుకు స్తోత్రం. అభిషేకముతో మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రం. శారీరక క్రియలు నిష్ప్రయోజనమైనందుకు స్తోత్రం. గెలుపు సాధించుకొని ప్రయాణమయ్యే బిడ్డలుగా మారినందుకు స్తోత్రం. మా కొరకు బలియాగమై తీరిన ప్రాయశ్చిత్త బలియాగమై మారినందుకు స్తోత్రం అయ్యా. ఇంతవరకు మాతో తోడుగా ఉండి సహాయపరిచినందుకు స్తోత్రం. మా ప్రార్థన విషయాలకన్నీ జవాబుగా మారినందుకు స్తోత్రం. అనుభవంగా మారి తినేందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. ఈ కృపా వాత్సల్యంకు ముందు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులకు దేవా నీ రెండు రాకడ వరకు తోడై ఉందను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన విన్నందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సగబిడ్డలందరినీ కూడా దేవునితో నడిపించినందుకు స్తోత్రం, స్తోత్రం. రోగులందరినీ కూడా దేవుడు స్వస్థపరిచినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆదివారం జరిగిన కోడికని దేవుడు దీవించి ఆశీర్వదించి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వర్షం ఇచ్చి చల్లదనాన్ని ఇచ్చినందుకు స్తోత్రం, స్తోత్రం. పంటలన్నీ లాభోదయంగా మారినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సగబిడ్డలందరినీ కూడా కాచి కాపాడినందుకు స్తోత్రం, స్తోత్రం. దేవుడు అందరిని దీవించను కాదు.